బంగారం కొనేటప్పుడు కస్టమర్కి తెలియకుండా బోలెడు రేట్లు పడుతున్నాయి. గోల్డ్ షాప్స్ లో స్కీమ్లు ఉంటాయి. 11 నెలలు కడితే 12వ నెల మీరు ఐటమ్ కొనుక్కోవచ్చు అంటారు. అది అసలు ఎలా జెన్యూన్ సార్? అంటే స్కీమ్ కడితే మనకి హెల్ప్ అవుతుంది అనేది పక్కన పెడితే స్కీమ్ కడితే మనం బుక్ అవుతామా అనేటట్టు ఉంది పరిస్థితి. షుడ్ వి రియలీ హ్యావ్ అవేర్నెస్ అబౌట్ ఇట్? దానిలో కూడా ఫేక్లు ఉంటాయి. అది కొంచెం సరే, ఇప్పుడు నాకు ఒక జాతిరాయి ఉన్న ఒక ఉంగరం ఉంది. జాతిరాయి ఊడిపోయింది. సో అది ఫిక్స్ చేయించడానికి మళ్ళీ షోరూమ్కి వెళ్తే ఫిక్స్ చేయడానికి కూడా మేకింగ్ ఛార్జెస్ అవుతాయి అని చెప్పారు. జాతర అనేది బ్రేక్ అయింది, అసలు పెట్టుకోకూడదు. ఇలా డాట్స్ క్రాక్స్ అయినా ఉన్నాయి అనుకోండి, అది వేస్ట్గా. పగిలిపోయిన అద్దంలో ఫేస్ చూడకూడదు మన పెద్దవాళ్ళు ఎలా చెప్తారు, సేమ్ అంతే. సరే, అసలు ఈ జాతిరాళ్ళు ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ అండి? బేసిక్గా వాటి ఉండే కాస్ట్. అసలు ఆశ్చర్యంగా నాకు తెలిసిన పాయింట్ ఏంటంటే, శ్రీలంక రాళ్ళు అయితే బాగుంటాయంట, చైనా రాళ్ళు అయితే బాగోవంట, బ్యాంకాక్ రాళ్ళు అంటే కాస్త నమ్మచ్చు కాస్త నమ్మకూడదంట. మనమేమో అసలు ఇది పెట్టుకుంటే అసలు ఫ్యూచర్ మారిపోతుందని ఫీల్ అవుతాం మనం. ఒక బంగారం లాంటి పాడ్కాస్ట్ ఇది. ఎస్, ఇది నేను కాదు, నాకు చెయ్యక ముందరే ఒక ఒపీనియన్ ఉంది. మీరు ఇదంతా విన్న తర్వాత మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు. బేసికల్గా గోల్డ్ రిలేటెడ్ పాడ్కాస్ట్లు మనం చాలా చేసి ఉంటాం, చాలా మందిని ఇంటర్వ్యూ చేసి ఉంటాం. బట్ దిస్ పాడ్కాస్ట్ ఈజ్ రియలీ గోయింగ్ టు బీ అ గోల్డెన్ పాడ్కాస్ట్. ఎందుకు చెప్తున్నానంటే, సరే బంగారం గురించి అసలు ఇప్పటి వరకు ఎవరు మాట్లాడుకొని టచ్ చేయని అంశాల గురించి మనం డిస్కస్ చేస్తాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనం సంతూర్ మమ్మీ అని చాలా పొగుడుతూ ఉంటాం కదా, అట్లా రిట్రాస్పెక్టివ్గా ఏజ్ కనుక వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళల్లో ఒక తెలియని ఆరా ఉంటుంది అన్నది మన చాలా ట్రెడిషన్స్ బిలీవ్ చేస్తున్నటువంటి మాట. సో ఈ 2 కేటగిరీస్కి సంబంధించి, అంటే ద డిసిప్లిన్ హీ హ్యాజ్ ఇన్ లైఫ్, ద డిసిప్లిన్ హీ ఫాలోస్ వైల్ హీ ఈట్, అండ్ ఫైనలీ ది అవుట్కమ్, ఆయన బిజినెస్లో ఒక స్టాండ్అవుట్ పర్సనాలిటీగా నిలబడడానికి కారణాలేంటి, ఇలాంటి అంశాల గురించి ఈరోజు పాడ్కాస్ట్లో చాలా డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. అండ్ హీ ఈజ్ నన్ అదర్ దాన్, మేమందరం ఆయన్ని చాలా అఫెక్షనేట్గా స్వయం కృషిలో చిరంజీవి గారు అని పిలుచుకుంటూ ఉంటాం. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ హీ ఈజ్ ఉమా గోల్డెన్ జ్యువెలర్స్ నుంచి మనతో పాటు ఉన్నారు. ఉమా గారు, నమస్తే. ఉమా గారు, నాట్ టు ఫ్లాటర్ యూ, ఎవ్రీ వర్డ్ ఐ మీన్ ఇట్, అందుకనే ఇలా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ అండి. దేంతో స్టార్ట్ చేద్దాం? బంగారం గురించి మాట్లాడదామా, మీ వెనకాల ఉన్న ఓరా గురించి మాట్లాడదామా? ఫస్ట్ బంగారం గురించి మాట్లాడదాం. పర్ఫెక్ట్. సో ఇది బేసికల్గా మీ గురించి బంగారం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, దాని రిలేటెడ్ కంటెంట్ మాట్లాడతాం కాబట్టి టు స్టార్ట్ విత్ దట్ అండి, చాలా 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 సినారియోస్ డిస్కస్ చేద్దామండి. గోల్డ్ రేట్ ఎందుకు పెరుగుతుంది, గోల్డ్ రేట్ వల్ల ఏంటి, అసలు ఇది ఎందుకు వాలటైల్, ఇలాంటి విషయాలు నేను అడగను, డైరెక్ట్లీ టాపిక్లోకి వచ్చేస్తాను. సరే, ఇప్పుడు నాకు ఒక జాతిరాయి ఉన్న ఒక ఉంగరం ఉంది. అందులో జాతిరాయి ఊడిపోయింది. సో అది ఫిక్స్ చేయించడానికి మళ్ళీ షోరూమ్కి వెళ్తే ఫిక్స్ చేయడానికి కూడా మేకింగ్ ఛార్జెస్ అవుతాయి అని చెప్పారు. సార్, నారాయే ఉంగరంలో ఫిక్స్ చేయడానికి ఆల్రెడీ తయారైపోయిన ఉంగరం మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ ఏంటి సార్? నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, బంగారం కొనేటప్పుడు కస్టమర్కి తెలియకుండా బోలెడు రేట్లు పడుతున్నాయి. షుడ్ వి రియలీ హ్యావ్ అవేర్నెస్ అబౌట్ ఇట్, ఆర్ వేస్టేజ్ ఛార్జెస్ కానీ ఎక్కించడానికి కానీ ఛార్జెస్, మేకింగ్ ఛార్జెస్ కానీ వేయాల్సిన అవసరం లేదా? ఏం చెప్తారు? అవునండి, 100% ఏం అవసరం లేదు. చిన్న పని అయిపోతుంది కదా వెంటనే. ఛార్జెస్ అయితే ఎవరు చేయరు, అదేం ఉండదండి. ఇప్పుడు బేసిక్గా మీ స్టోన్ ఒకటి పోయింది, మీ స్టోన్ పోయిన దానికి ఏంటంటే చూస్తాం. కొన్ని ఏంటంటే ఆ స్టోన్ పోయిందంటే గోల్డ్ అయినా వీక్ అయిందా, లేకపోతే స్టోన్లో అయినా బ్రేక్ అయి పడిపోయిందా అని చూస్తాము. ఒకవేళ మీరు తీసుకొచ్చిన స్టోన్ జాతర అనేది అండి బ్రేక్ అయింది, అసలు పెట్టుకోకూడదండి. బ్రేక్ అయితే ఇక్కడ బ్రేక్ అయిందండి అని చెప్పి దాన్ని చూపించేసి అది వేస్ట్ పెట్టుకోకూడదు అనిపిస్తే సేమ్ అదే సైజు రాళ్ళు దొరుకుతాయి, అది అడ్జస్ట్ చేసేసి పెట్టేసేయచ్చు, ఏముండదు. సో బేసికల్ గా అయితే జాతిరాయి ఊడిన రాయి అతికించడానికి మేకింగ్ ఛార్జెస్ ఏముండదండి, ఫ్రీయే. ఎందుకు టూ మచ్ అండి. ఈసారి ఈ పాయింట్ అడగండి ఎవరన్నా సరే, మీరు ఇంకోసారి మీకు ఇలాంటి ప్రాబ్లం ఏదన్నా వస్తే. అది ఏముండదండి, ఈజీ. మేము 5 నిమిషాలు కూర్చొని చేసి ఇచ్చేస్తాం. 5 నిమిషాలే అంటే దానికి 1 వీక్ బిల్లు రాసి ఏం అవసరం లేదండి. చాలా మంది చేయించుకుంటారు మా షోరూమ్ లో, విజయవాడలో, హైదరాబాద్ లో చాలా మంది చేసి పెట్టాను. అది అయ్యే కదా, ఏనా డైమండ్ అయినా పోయినాయి అన్నా, లేకపోతే ఏమైనా బీడ్స్ ఊడిపోయినాయి అన్నా సహజంగా ఫాస్ట్ గా చేస్తాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కలర్ కాంబినేషన్స్ దొరకవండి. దొరకనప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు చూడడానికి గ్రీన్స్ లోనే ఉంటాయి, గ్రీన్ లోనే కొంచెం తేడా ఉంటే మీరు సర్దుకుంటారా? సర్దుకోరు కదా. దానికోసం కొంచెం టైం తీసుకుంటాం, కానీ అది 1 వీక్ లో అవసరం లేదు, ఒక రోజులోనే అయిపోతాయి 90%. అందుకనే సార్ మీతో మాట్లాడాలి, చాలా విషయాలు తెలుస్తాయి అనుకుంటున్నాం. సరే, అసలు ఈ జాతిరాళ్ళు ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ అండి? జాతిరాళ్ళు ఏంటంటే, ఇప్పుడు పచ్చరాయిందండి చాలా, ఎలా చెప్పాలి, పిలుసు అది వైడ్యూరియం కానీ, పచ్చ కానీ, లేకపోతే గోమేధకం కానీ, ఇట్లాంటి రాళ్ళన్నీ ఏంటంటే ఆ మైనింగ్స్లోకి వెళ్ళి తీసినప్పుడు రాయి, మీకేం చెప్తున్నాను, బ్రేకేజ్ అనేది ఉండకూడదు లోపల. బ్రేకేజ్, డాటేజ్ అనేది 2 ఉండకూడదు. అవన్నీ లేకుండా క్లియర్గా తీయాలంటే చాలా కష్టం. ఉదాహరణకి రాళ్ళు అన్ని చోట్ల దొరుకుతాయి, కానీ క్వాలిటీ స్టోన్ దొరకటం
అది అది బర్త్ స్టోన్ అనేది దానికి అది అందుకే అంటారన్నమాట. డాట్స్ క్రాక్స్ అయినా ఉన్నాయి అనుకోండి, అది వేస్టేగా. పగిలిపోయిన అద్దంలో ఫేస్ చూడకూడదు మన పెద్దవాళ్ళు ఎలా చెప్తారు, సేమ్ అంతే. చేతికి పెట్టుకునే రాయి కూడా క్లారిటీ చాలా ఇంపార్టెంట్. అందుకని కాస్ట్ కొంచెం ఎక్కువ ఉండదు, బాగా ఎక్కువే ఉండదండి. ఇప్పుడు క్యారెట్ గోమేదగా ఉంది, 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. 500, 600, 700, 1000లో మంచిది వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు పచ్చి ఉంది, పచ్చి వచ్చేసేటప్పటికి 1000 రూపాయలు స్టార్ట్ అవుతుంది. క్యారెట్ 5000లో కూడా ఉంటుంది. 5000 బాగుంటుంది. 5000 ఎలా ఉందంటే మనం గ్లాస్ లో ఇలా చూస్తే, అంటే గ్లాస్ Crystal మీన్స్ clear గా క్లిస్టర్, ఉంటుంది. ఇలా లైట్ వైపు చూస్తే ఆ క్లారిటీ క్లియర్ గా కనిపించాలి. అట్లా ప్రతి ఒక్క స్టోన్ కి అలానే ఉండాలి. సరే, బేసికల్ గా ఈ జాతి రాళ్ళు ఇవన్నీ ఆస్ట్రలాజికల్ పర్పస్ గా కూడా పెడుతూ ఉంటారు కదా. ఇందులో కూడా ఆశ్చర్యంగా ఇప్పుడు మీరు అన్నట్టు 1000 రూపాయల నుంచి 5000 వరకు ఎట్లయితే వేరియేషన్స్ ఉన్నాయన్నారో అంతకంటే ఎక్కువ కూడా విన్నాం అనుకోండి సార్ రేట్లు. పిండి కొద్ది రొట్టె అన్నది ఆ థియరీ దీనికి షోరూమ్ వర్తిస్తుందేమో. బట్టి ఒక్కొక్క షోరూమ్ బట్టి ఒకలా మారిపోతుందండి. బేసిక్ గా వాటి ఉండే కాస్ట్లు అంతే ఉంటాయి, ప్రెజెంటేషన్ ఇచ్చేదాన్ని బట్టి మారిపోతుంది. అసలు ఆశ్చర్యంగా నాకు తెలిసిన ఒక పాయింట్ ఏంటంటే శ్రీలంక రాళ్ళు అయితే బాగుంటాయంట, చైనా రాళ్ళు అయితే బాగోవంట, బ్యాంకాక్ రాళ్ళు అంటే కాస్త నమ్మొచ్చు కాస్త నమ్మకూడదంట. ఆ, అమ్మ బాబోయ్, వీటిలో కూడా ఇన్ని రకాలు ఉన్నాయా అలా అనిపించింది. ఉండదండి. బ్యాంకాక్, సిలోన్ రెండు ఉంటాయి. ఏది కనపుష్ రాగాల్లో ఎల్లో సఫైర్ అంటారు కదా. సిలోన్ పీస్ అనేది ఏంటంటే వైటిష్ లో వస్తుంది, అది కొంచెం కాస్ట్ ఉంటుంది. సిలోన్ అంటే శ్రీలంక. బ్యాంకాక్ అనేది ఏంటంటే ఎల్లో టింట్ ఉంటుంది. అలా కొంచెం మార్పు. అది కూడా కలర్ ఇన్ఫ్యూజ్ చేస్తారు కొన్ని- బ్యాంకాక్ రాళ్లలో. ఆ, నాచురల్ గా మనకు అంత ఎల్లోయిష్ ఉండదు. ఇట్లా ఏవో చాలా చెప్తున్నారు. అది తెలిసిపోతుంది. మనకి ఎలా తెలుస్తుంది సార్ ఏది నిజమో ఏది కాదో, దేనికి డబ్బులు పెట్టాలో దేనికి పెట్టకూడదో? మనమేమో అసలు ఇది పెట్టుకుంటే అసలు మన ఫ్యూచర్ చక్రం మారిపోతుందని తిరిగిపోద్ది. ఫీల్ అవుతాం మనం. తీరా పెట్టుకుంటే అది బ్యాంకాక్ రాయా శ్రీలంక రాయా ఎలా మీరు తెలుస్తుంది? పెట్టుకుంది బ్యాంకాక్ ఏనండి. చూసారా, చెప్పే ఇచ్చారులేండి ఇది. చెప్పేస్తాను. ఆ, మీరు మీరు ఇంత ఎల్లోగా ఉండదు కాబట్టి. ఎల్లో ఉన్నది. ఇప్పుడు వర్క్ నేర్చుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే చిన్నతనంలో అన్ని గురువులు చెప్తారు. మేస్త్రి గారు చెప్పినప్పుడు అరే బ్యాంకాక్, సిలోన్ ఇట్లా ఇట్లా అని చెప్తారు. అలాగే దాని ట్రాన్స్పరెన్సీ గురించి కూడా చెప్తారు. ఉమ్, ఇదంతా చదువులో ఈ నుంచి పిహెచ్డీకి వెళ్ళేప్పుడు ఎలా ఉంటాయో ప్రతి ఒక్క దానికి సబ్జెక్ట్ ఉంటుంది. ఉమ్, అలాగే ఇప్పుడు స్టోన్ గురించి ఎలా చెప్తాను నేను, క్రాక్స్ బ్రేక్స్ ఉండకూడదని. ఒక్కొక్క రాయికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది అనమాట. ఇప్పుడు పచ్చ చెప్తున్నారు, పచ్చ వచ్చేసేటప్పటికి మనకి చాలా కంట్రీలో జరుగుతుంది. రష్యన్ ఎంబ్రాల్ అని ఉంటుంది. రష్యన్ ఎంబ్రాల్ అనేది క్రేజ్ ఎక్కువ. అది అది డార్క్నెస్ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. అందరు రష్యన్ ఎంబ్రాల్ అంటారు. దానిలో కూడా ఫేక్లు ఉంటాయి. అది కొంచెం మంచి షాప్ లో తీసుకుంటే, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి తీసుకుంటే మీకు కరెక్ట్ రాయొచ్చు. ఎక్కడ పడితే అక్కడ తీసుకోకూడదు అయితే. అసలు అసలు గోల్డ్ అంటేనే అలా అయిపోయింది సార్. గోల్డ్ కానీ డైమండ్స్ కానీ. సరే, ఇప్పుడు కుందన్స్ గురించి మాట్లాడితే, కుందన్స్ సెట్ లో పెట్టిన తర్వాత కానీ లేకపోతే ఆర్నమెంట్స్ తయారైపోయినవి కానీ ఎందుకండి అలా నల్ల నల్లగా వస్తున్నాయి? ప్రత్యేకంగా విక్టోరియన్ జ్యువెలరీ అన్నదైతే అది అసలు ఆ బ్లాక్ షేడ్ లోనే ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టు ది మార్కెట్. ఒకప్పుడు బంగారం కొనేదే ఆ ఎల్లో టింట్ కోసం, ఆ దగదగలాడే ఆ టింట్ కోసం. కానీ ఇప్పుడు ద మోర్ డార్కర్ ఇట్ ఇస్, ద మోర్ కాస్ట్లియర్ ఇట్ హస్ బికమ్. అదేం థియరీ సార్ అసలు? ఇది అంటే- ఎందుకు నల్ల బంగారం ఫ్యాషన్? అలా కదా, ఎల్లో వాడి వాడి జనాలకు విసుకెత్తిందండి. ఎందుకంటే మీ అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ ఎల్లో వాడి ఉండి ఉంటారు బహుశా. ఉన్నప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుంది, ఎప్పుడు వాడేదే కదా అని మీ ఏజ్ వాళ్ళు, తర్వాత మీ పిల్లలు వాళ్ళు వచ్చేసేటప్పటికి ఏమవుతుంది, ఎల్లో నాకు వద్దు, దానిలో కలర్స్ కావాలి అంటారు. కుందనికి వెళ్తాం. కుందనికి ఏమవుతుందంటే కింద వ్యాక్స్ పెడతాం. వ్యాక్స్ పైన జస్ట్ కుందన్ అంటారు కదా, వైట్గా ఉండేది కానీ రెడ్గా ఉండేది కానీ, దానికి కనుక లైట్ గా సెమీ మైక్రో ఎంఎం లేయర్ ఉంటుంది, సిల్వర్ రేకు. ఆ సిల్వర్ రేకు వల్ల మీకు కుందన్ అనేది నల్లబడుతుంది. అలా అని బంగారం అంటే మంచి బంగారం కాకుండా కాదు, 916 బంగారమే. కాకపోతే ఆ పైన ఉన్న లేయర్ అని చెప్తున్నాను కదా, లైట్ గా 1 mm లో పడుతుంది. అదే సిల్వర్ అనే దానికి ఏంటంటే బ్లాకిష్ అయ్యే గుణం ఎక్కువ ఉంటుంది. అక్కడ ఏం కొందరు నుంచి అటు ఇటు బ్లాక్ అవుతుంది. ఆ బ్లాక్ అనేది చాలా ఈజీగా తీసేయచ్చండి. తీసేయచ్చా సార్ మళ్ళీ? తీసేయచ్చు, కానీ కొంతమంది కొద్దిగా టెన్షన్ పడతారు కానీ ఈజీ రిమూవ్ చేయొచ్చు. అంటే అలా కుందన్ జ్యువెలరీలో నల్ల నల్లగా వచ్చినంత మాత్రాన అమ్మో ఇది మంచి రాళ్ళు కాదనో, లేకపోతే వర్క్ సరిగ్గా లేదనో, పిచ్చి బంగారం కలిపారనో కాదనమాట అయితే. అసలు కానే కాదండి. అమ్మ బాబోయ్. అది చెప్తారు కదా, పైన లేయర్ వరకే కొంచెం నల్లబడుతుంది. దాన్ని ఇంకోటి ఏంటంటే మీరు సేవ్ చేసుకునే విధానాలు కొన్ని. ఇప్పుడు షోరూమ్ లో కొన్నప్పుడు బాక్స్ ఇస్తామండి. ఆ బాక్స్ లో పెట్టుకుంటే మీరేమైనా ఫంక్షన్స్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు కొన్నప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ దాన్ని తర్వాత ఉండదు. ఇవన్నీ కలిపేసి ఒక బాక్స్ లో పెట్టేసి లాకర్ లో పెట్టేస్తారు. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఐరన్ లాకర్ లో పెట్టకూడదు. అవి కబోర్డ్స్ లో పెట్టాలి. కబోర్డ్స్ లో పెడితేనే అవి ఎక్కువ లైఫ్ ఉంటాయి. అవి నల్లబడి ఒక ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టి కూడా ఐరన్ లాకర్ లో పెట్టకూడదు. అస్సలు పెట్టకూడదు. ఐరన్ అనేది దాని చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఒక ఎలా చెప్పాలి 2 feet వరకు తగలకూడదు. దానికి 2 feet 2 feet వరకు. ఎందుకు సార్? ఏమవుతుంది అసలు? సైన్స్ ఏంటి? అదే ఇప్పుడు ఐరన్ ఏమవుతుంది, ఐరన్ కి సిల్వర్ కి పడదు. మీ పూజా సామాగ్రి ఉంటాయి, తీసుకెళ్ళి మన లాకర్ లో పెట్టగలనే నల్లగా ఎలా అవుతాయి. ఇది కూడా అంతే, దీనికి లైట్ సిల్వర్ ఉంటది కదా, ఎక్కడైతే సిల్వర్ ఉండదో అక్కడ వరకే బ్లాక్ అవుతుంది. ఓకే. అందుకని వాటి గురించి ఎక్కువ కంప్లైంట్స్ వస్తామంటే మేము సరి చేస్తామండి. అదే ఉండదు.
ఓకే, ఇంతవరకు అయితే బాగుంది సార్. కాకపోతే ఈ లెక్కన సిల్వర్ కూడా తీసుకెళ్లి లాకర్లలో పెట్టకూడదు అన్నమాట. పెట్టకూడదండి, అస్సలు పెట్టకూడదు. పూజ సామాగ్రి కూడా బీరువాలో పెట్టుకోవడానికి 92.5 కూడా పెట్టకూడదు అసలు. పెట్టకూడదు. పెట్టకూడదు. ఓకే, 1 పాయింట్ టేక్ అవే పాయింట్, స్ట్రాంగ్ పాయింట్ తెలుసుకున్నాం. అది క్లీనింగ్ చాలా ఈజీ మళ్ళీ మీకు. మీ ఇళ్లలో పెద్దవాళ్ళు ఇప్పుడు ఇంట్లో వైఫ్ గానీ ఎవరైనా ఏం చేస్తారంటే మా అమ్మ గానీ వాటిని చింతపండు పెడుతూ ఉండటం అట్లా చేస్తారు. అలా చేయకూడదండి. మన కోల్గేట్ పౌడర్ ఉంటది కదా, కోల్గేట్ పౌడర్ జస్ట్ ఒక క్లాత్ మీద వేసుకొని, బన్నింగ్ క్లాత్ ఉంటుంది కదా, దానిలో వేసుకొని జస్ట్ 1 డ్రాప్ వాటర్ వేసుకొని క్లీన్ చేస్తే తెల్లగా వచ్చేస్తుంది. చాలా ఈజీనే, కాకపోతే మనమే కాంప్లికేట్ చేసుకుంటాం దాన్ని. అంతే, ఈజీగా అయిపోయేదాన్ని ఎందుకంటే కాంప్లికేట్ చేయడం. సరే, ఇప్పుడు మనం గోల్డ్ లో కాపర్ కలుపుతాం, తర్వాత కొన్ని సార్లు ఇప్పుడు మనం వింటున్నాం సిల్వర్ కూడా కలుపుతారు అని. వై నాట్ ఇత్తడి? అంటే ఏ మెటీరియల్ ఇస్ ససెప్టబుల్ టు గోల్డ్ తయారు చేయడానికి? అది మనకేంటంటే సిల్వర్ అయినా కలపచ్చు, నెక్స్ట్ రాగైనా కలపచ్చు అండి, రెండు కలపచ్చు. ఇత్తడి ఎందుకు కలదండి? ఇత్తడి కలిస్తే గోల్డ్ పగిలిపోతుంది, అది ఆర్నమెంట్ అవ్వదు. తర్వాత కొద్దిగా గొప్ప మేము వర్క్ చేసినప్పుడు కొద్దిగా ఇనుము పడుతుంది, ఇనుము పడినా కానీ అది సెట్ అవ్వదు, పగిలిపోతుంది. ఇప్పుడు పాలు తోడేయడానికి, పెరుగు అవడానికి పెరుగు మజ్జిగ వేస్తేనే అవుతుంది, కానీ దానిలో సాల్ట్ అంటే గోల్డ్ ఇత్తడి విరుద్ధం, ఆపోజిట్ అండి, ఆపోజిట్ మెటల్. అది అప్పుడే పగిలిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. పంచలోహాలు అంటారు కదా, పంచలోహాల్లో వేసినప్పుడు ఏంటంటే ఇవన్నీ సమకూలంగా ఉంటాయి కాబట్టి వెండి రాగితో పాటు ఎల్ఐస్ కొన్ని మిక్స్ అవుతాయి. ఎల్ఐస్ అన్ని మిక్స్ అయితే అప్పుడు కొద్దిగా స్టాండర్డ్ గా ఉంటుంది. దాంతో ఎక్కువ ఏదో జస్ట్ పూజారులు చెప్పారండి ఒక ఉంగరం చేయమన్నారు, కడియం చేయమన్నారు, వాటికి చేయొచ్చు, కానీ పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ అయితే అసలు ఇంపాసిబుల్ అవుతుంది. బికాస్ రెండు విరుద్ధం కాబట్టి. అవునవును, విరుద్ధం, రెండు హార్డ్ ఉంటాయి. సరే, ఒకసారి ఏమైందంటే మా ఇంట్లో కుందన్ జ్యువెలరీ సెట్ ఒకటి తీసుకొని ఎక్కడైతే కొన్నామో ఆ షాప్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే చిన్నగా క్రాక్ వచ్చి విరిగింది జ్యువెలరీ ఐటమ్. అది తీరా ఆ కుందన్ జ్యువెలరీ అమ్మిన షాప్కే వెళ్ళి అడిగితే కూడా అది యాడ్ చేయడానికి కుదరదు, జాయిన్ చేయడానికి కుదరదు అన్నారు. బోర్డు సేపు గొడవ పెట్టుకున్నాము, డిస్కషన్ అయింది, ఆర్గ్యుమెంట్ అయింది, అసలు ససే మీరా కాదు కూడదు అన్నారు. సో మళ్ళీ ఆ ఐటమ్ ఇచ్చేసి ఇంకొక ఐటమ్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఆ పాత ఐటమ్ ఇచ్చేసినప్పుడు దాని మీద మనం ఫస్ట్ ఖర్చు పెట్టినటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్, మేకింగ్ ఛార్జెస్ కావచ్చు, వేస్టేజ్ కావచ్చు, ఇదంతా లాస్ అయ్యాము. తిరిగి మళ్ళీ మనం కొత్త ఐటమ్ కొనేటప్పుడు మళ్ళీ ఆ ఛార్జీలన్నీ గో త్రూ అవుతాం. ఎందుకు సార్ అట్లా? డస్ దిస్ హ్యాపెన్ ఓన్లీ ఫర్ కుందన్ జ్యువెలరీ? అది రీపోయి జాయిన్ చేయొచ్చండి, మరి వాళ్ళు ఎందుకు చేయలేదో నాకైతే అర్థం కావట్లేదు. ఈజీగా చేయొచ్చు, కుందన్ జ్యువెలరీ కూడా జాయిన్ చేయొచ్చు. రాళ్ళు పగిలిపోతాయి అన్నారు, డిజైన్ కుదరదు అన్నారు. రాళ్ళు పగిలిపోతే అడిషనల్ గా రాళ్ళు దొరుకుతాయి, రాళ్ళు వేసుకోవచ్చు. డిజైన్ చెప్పేసారేంటి సార్? ఇంత ఈజీగా చెప్పేసారేంటి? ఈజీ చేయొచ్చు. మీరు మా షోరూమ్ కి వచ్చినప్పుడు చూడొచ్చు, అవన్నీ ఈజీగా చేయొచ్చు, ఏం కాదు. లేజర్ మిషన్ అని ఒకటి ఉంటుందండి, చాలా చెప్తున్నాను నేను. ఆ లేజర్ మిషన్ లో ఏముంటది అంటే సెమీ మైక్రోస్ జాయింటింగ్ ఉంటాయి. అంటే ఎలా చెప్పాలి, ఆ జాయింటింగ్ అనేది కరెక్ట్ గా వేసుకుంటే వెళ్ళిపోతే అది కనిపించకుండా పోతుంది, పెద్దగా అసలు ఏముండదు. ఈ కుందన్ జ్యువెలరీ కూడా కొన్న షాప్ లో కాకుండా ఇప్పుడు సపోజ్ వాళ్ళు అక్కడ చేయమన్నారు, మాకు వేరే ఆల్టర్నేటివ్ లేదు, ఇంకొక ఐటమ్ కొనుక్కోవడం తప్ప, అలాంటి ఐటమ్స్ తీసుకొస్తే కూడా మనకి ఉమా జ్యువెలరీ చేస్తారు. చాలా మంది చేసామండి మేము. అవునా? మా ఇన్స్టాలో కూడా కొన్ని పెట్టాము, ఇంకా అన్ని పెడతామంటే బాగుంటుందని పెట్టట్లేదు. అసలు ఆ ఇన్స్టా ప్రస్తావన తీసుకొస్తేనే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది సార్. మీ పేజ్ చూస్తే డైమండ్ గొలుసులు తీసుకొచ్చేసి సూత్రం గొలుసు సైడ్ లాకెట్లుగా చేసేస్తారు, పోగుల్ని తీసుకొచ్చేసి లాకెట్స్ గా తయారు చేసేస్తూ ఉంటారు. చిన్న బ్యాంగిల్స్ పెద్దవైపోతుంటాయి, పెద్ద బ్యాంగిల్స్ చిన్నవైపోతుంటాయి. బేసికల్లీ ఒక స్టోన్ ఐటెంలో దాన్ని రీమేక్ చేసేటప్పుడు ఆ స్టోన్ ఊడిపోతేనే వాటికి మళ్ళీ నాణ్యత ఉండదు, ఒకసారి ఊడిన స్టోన్ని అతికిస్తే దానికి కాన్స్టెన్సీ ఉండదు అని అంటారు కదా. మీరు అంత ఎక్స్పెరిమెంట్ ఎట్లా చేస్తారు సార్? అనుభవం అండి, ప్రతి ఒక్కటే అనుభవం. చిన్నదానం నుంచి ఎవరైనా సరే ఇప్పుడు పని నేర్చుకునేటప్పుడు ప్రతి ఒక్కదానికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అదే కదా ఫస్ట్ నేను చెప్తున్నాను. ఇప్పుడు మా దగ్గర ఏమైందంటే ఆల్మోస్ట్ వాళ్ళ పెళ్ళై 20 years అనుకోండి, వాళ్ళ పెళ్లి టైంలో నెక్లెస్ పెట్టారు. ఆ నెక్లెస్ ఇప్పుడు ఆవిడ సెట్ అవ్వట్లేదు. సెట్ అవ్వనప్పుడు ఏం చేసాం, సూత్రం దాడికి చేసాం సైడ్. ఆవిడ ఆశ్చర్యపోయింది. సైడ్ పీస్ తీసి సూత్రం చైన్ చేశాను, కింద లాకెట్ వచ్చేసి బ్లాక్ బెడ్ చైన్ లోకి చేశాను. అంటే గోల్డ్ ఆర్నమెంట్ అంటే మీరు చెప్పేది నడుస్తుంది సార్. నేను అనేది స్టోన్స్ అదే డైమండ్స్ చేయొచ్చండి, ఏం కాదు, ఈజీ చేయొచ్చు. మా దగ్గర రంపం తెడ్డు అని ఒకటి ఉంటుంది. రంపం అంటే మనకు దొంగలు కోసే రంపం ఎలా ఉంటుంది, పెద్దది అలాంటిది కాదు, సన్నగా ఉంటుంది. మీ ఎంట్రీకి ఎలా ఉంది అండ్ రంపం తెడ్డు ఉంటుంది. దాంతో కోసి దాన్ని నీట్ గా రెండు వైపులా, అంటే సూత్రం తాడు ఎలా ఉంటది, ఒకవైపు తిరిగితే ఇంకోవైపు ప్లెయిన్ గా ఉంటది కదా, స్టోన్స్ ఏమి ఉండవు కదా. ఈ రెండు వైపులు జాయిన్ చేస్తే రెండు వైపులు తిప్పినా ఇలాగే ఉంటాయి, అప్పుడు సూత్రం తాడు అయిపోతుంది. నెక్స్ట్ ఎట్లాగ మీరు లాంగ్ నలబస్ గోల్స్ వేస్తారు, షార్ట్ వాడతారు, అట్లాంటి దానికి డిటాచబుల్ ఆప్షన్ చేసుకొని చేసాము. తర్వాత డైమండ్స్ లోనే 2 సైజ్ ఉంది మ్యారేజ్ కి ఆవిడది. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టాక పాపం 2.8 అలా అవుతాయి కదా. ఇది మా అత్తయ్య గారు ఇచ్చారండి, అత్తయ్య లేరు కానీ గుర్తు కావాలంటే డైమండ్స్ కొంచెం పెంచి చేసాము.
ఓకే. అట్లా చాలా చేయొచ్చు. అంటే బ్యాంగిల్స్ లో కూడా చిన్న బ్యాంగిల్ ని పెద్దది యూజువల్ గా సాగు కొడతాం అంటారు. అబ్బే డైమండ్స్ అవ్వండి, కొత్తగా వర్క్ చేయాలి. అంటే ఏ పీస్ అయితే ఉందో అదే పీస్ కంటిన్యూ చేయాలి, కనిపించకుండా చేయాలి, అదే పని. అంటే ఇప్పుడు మీరు ఐటమ్ ని మెల్ట్ చేసేసి కొత్త ఐటమ్ చేయట్లేదు, దాని మీదే వర్క్ చేస్తారు. దాని మీద చేస్తాం. అబ్బా, ఆ, చాలా ఎక్స్పర్టైజ్ కదా సార్. అవును. అందుకనే ఉమా జ్యువెలర్స్ కి వెళ్ళాలండి మనం. ఉమా గారి చెయ్యి పడితే ఆ ఐటమ్ ఇంకా బ్యూటిఫుల్ గా అవుతుంది అన్నది అర్థం అవుతుంది నాకు. సార్ ఇప్పుడు బేసికల్ గా రోజ్ గోల్డ్ గొలుసులు ఇట్లా డైలీ వేర్ కి కావచ్చు, లేకపోతే ఫ్యాన్సీ నెక్లెస్లు అట్లా తీసుకుంటాం కదా సార్. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ రోజ్ గోల్డ్ మీద కొంచెం బోర్ కొట్టి దాన్ని ఎల్లో గోల్డ్ కింద వైట్ గోల్డ్ కింద మార్చుకోవాలి అనుకుంటే అవుతుందండి? అవుతుందండి, చెయ్యొచ్చు. ఎల్లో గోల్డ్ కింద మార్చుకోవడం అవుతుందని విన్నాం కానీ వైట్ గోల్డ్ కింద మారుస్తుందని లేదు, చెప్పలేదు. ఏదైనా చేయించుకోవచ్చు. అసలు ఏంటి సార్ ఇది? వైట్ గోల్డ్ ఏంటి, ఎల్లో గోల్డ్ ఏంటి అని ఊరికే కలర్లా? లేదు, అది మామూలుగా తయారు చేసేటప్పుడు ఎల్ఐస్ ఉంటాయి. రోజ్ గోల్డ్, వైట్ గోల్డ్, బ్లాక్ గోల్డ్, ఎల్ఐస్ ఉంటాయి. ఎల్ఐ అంటే ఇప్పుడు మీతో ఇందాక ఏం చెప్పాను, వెండి రాగి ఎలా కలుపుతామో సేమ్ టైం దీనిలో ఏంటంటే ఎల్ఐ వైట్ మెటల్ అనేది ఒకటి ఉంటుంది, అది కలబట్టి అది వైట్ గోల్డ్ అవుతుంది. రోజ్ గోల్డ్ అంటే రోజ్ గోల్డ్ లోకి ఎల్ఐ కలిపి రోజ్ గోల్డ్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఎల్లో గోల్డ్ ని రోజ్ గోల్డ్ చేయొచ్చా, రోజ్ గోల్డ్ ని ఎల్లో గోల్డ్ చేయొచ్చా, వైట్ గోల్డ్ ఈజీ చేసేయచ్చు. ఇప్పుడు రెగ్యులర్ గా చేసే పాలిష్ మళ్ళీ సేమ్ ఐటమ్ ని పాడు చేయకుండానే చేయొచ్చా? చేసేయచ్చు. దాని మీద అప్పుడు బంగారం తగ్గుతుందా? ఏమి తగ్గదండి, ఇంకా బంగారం పడుతుంది. అంతే కదా, రోజ్ గోల్డ్ నుంచి ఎల్లో గోల్డ్ చేయాలంటే ఆ కలర్ ఎక్కాలి కదా. అలా అని చెప్పి మనకి గ్రాములు ఎక్కదండి, జస్ట్ 100-110 మిల్లీగ్రామ్స్ ఎక్కుతుంది. అది వచ్చేసి పాలిషింగ్ ఉంటుందండి. పాలిషింగ్ అనేది మామూలుగా మన పూర్వీకులు చేసే పాలిష్ ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు కొత్తగా కొన్ని వచ్చినాయి, చక్కా పాలిష్లు అని వచ్చినాయి. ఆ పాలిష్ చేస్తేనంటే ఆటోమేటిక్ మారిపోద్ది. అదే గోల్డ్ కాదు, పైన లేయర్ పడుతుంది. ఇప్పుడు ఈ వాల్ ఉందండి, ఈ వాల్కి మీకు రెడ్ కలర్ కావాలన్నా, వైట్ కలర్ కావాలన్నా, గ్రీన్ కలర్ కావాలన్నా ఎలా వేసుకుంటామో వాళ్ళని డిస్టర్బ్ చేయడం అసలు. జస్ట్ ఆ పైన లేయర్ తీసేసి ఇంకో లేయర్ వేసేస్తారు. 100-150 మిల్లీగ్రామ్స్ గోల్డ్ పడుతుంది అంత. మేమైతే ఫ్రీగానే చేస్తున్నాం అయ్యి. సార్ అలా చెప్పకండి సార్, ఆల్రెడీ బోల్డ్ సార్లు డబ్బులు ఖర్చు పెట్టి నష్టపోయిందంతా గుండె జారుతూ ఉంటుంది. అలా కదా, నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలంటే ఏముంటాయండి, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి బ్రాండింగ్లు ఉంటాయి, మాకేముంటుంది, మా టాలెంటే మా బ్రాండింగ్ కదా. అంతే సార్, మీరు చేసిన వర్కే మీ బ్రాండింగ్, అదే ఇవాళ మిమ్మల్ని అలా నిలబెడుతుంది. మౌత్ పబ్లిసిటీ అండి. అబ్సల్యూట్లీ. సరే, అసలు బేసిక్ గా ఒకటి చాలా సార్లు తెలుసుకోవాలనుకుంటాం, కేజీఎఫ్ సినిమా చూసారా సార్ మీరు? కేజీఎఫ్ గోల్డ్ మైన్స్, ఆ బంగారం అట్లా మైన్స్ లో అట్లా ఉంటే మనకు అట్లా వచ్చేస్తుందా సార్? ఆ మైన్స్ డీప్ గా డగ్ చేసిన వెంటనే మనకు బంగారం అలా కనిపిస్తూ ఉంటుందా? అంటే గోల్డ్ మైనింగ్ అంటే అసలు మైన్స్ నుంచి బంగారం ఎలా తీస్తారు చెప్పండి? అసలు ఆ సినిమాలో చూపించినట్టు రాదండి. అసలు అదంతా ఏంటంటే మన బాగా ఇంట్రెస్టింగ్ గా సినిమా చూడాలంటే ఏం చేస్తాము, ఏదో ఒకటి సబ్జెక్ట్ రావడం కోసం అలా చేస్తారు. అలా రాదు. మీకు 100 టన్నులతో 100 గ్రాములు వస్తుంది. 100 టన్నులు తవ్వితే 100 గ్రాములు బంగారం వస్తుంది. అది కూడా ఎలా అంటే మీకు రాళ్ళుగా దొరుకుతాయండి. రాళ్ళుగా దొరికిన దాన్ని ఏం చేస్తారంటే రైస్ పిండి ఎలాగా, గోధుమ పిండి ఎలాగా బాగా పొడి చేసేస్తారు. పొడి చేసిన తర్వాత మిషన్స్ ఉంటాయి, ఇలా తిరిగే మిషన్స్, మనకి గ్రైండర్ ఎలా తిరుగుతుంది అలాంటి మిషన్స్ ఉంటాయి. అది తిరిగినప్పుడు గోల్డ్ అనేది వెయిట్ ఉంటుంది, కిందకి వెళ్ళిపోద్ది, మట్టి అనేది పైకి వస్తుంది. పైకి వచ్చేసిన తర్వాత పైకి వచ్చినట్టు తీసేస్తూ ఉంటారు. కిందకి వెళ్ళిందంతా కూడా ఒకసారి దాస్తారు. చాలా అంటే కొన్ని వేల టన్నులు తోమిన తర్వాత ఆ మట్టి అంతా కలిపేసిన తర్వాత మెర్క్యూరీ అని ఒకటి ఉంటుంది, మెర్క్యూరీతో దాన్ని క్యాచ్ చేస్తారు. మెర్క్యూరీకి ఏంటంటే గోల్డ్ ని క్యాచ్ చేసే గుణం ఉంటుంది. దాని వల్ల ఏమవుతుందంటే అది గట్టి పిక్ చేసినప్పుడు దాన్ని తీసుకెళ్ళి హీట్ చేస్తారు. హీట్ చేసేసి కరిగిన తర్వాత దానికి 14 క్యారెట్ రావచ్చు, 18 క్యారెట్ రావచ్చు, 15 క్యారెట్ రావచ్చు. అది కరిగితే దానిలో మళ్ళీ కరిగి ఒక బెల్లలా పోసి, ఆ పోసిన దానిలోంచి మళ్ళీ సిల్వర్, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ కేజీ గోల్డ్ ఉంది అనుకోండి, 10 kg సిల్వర్ వేసి దాన్ని ప్యూర్ చేస్తారు. సిల్వర్ అలాగే వచ్చేది, సిల్వర్ ఎక్కువ వస్తుంది, గోల్డ్ తక్కువ వస్తుంది. డైరెక్ట్ ప్యూర్ గోల్డ్ ఎక్కడ రాదు, వచ్చేది ఇదే 14 క్యారెట్ 18 క్యారెట్ అట్లాంటి గోల్డ్ వస్తుంది. దానిలో సిల్వర్ ఉంటదిగా. సిల్వర్ ఎందుకు ఇంత కాస్ట్ తక్కువ ఉంది అనుకుంటారు? 100 టన్నులు తోమితే సిల్వర్ వచ్చేసేటప్పటికి కనీసం లీస్ట్ వచ్చేసేటప్పటికి 1 టన్ అన్న వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్. గోల్డ్ అనేది 100 గ్రామ్సే వస్తుంది. అంటే మనకి రెండు కలిపి దొరుకుతాయి, అలానే దొరుకుతాయి. సపరేట్ అయిపోతాయి, లోహాలు సపరేట్ అయిపోతాయి కదా. సో ఆ తీసిన గోల్డ్ ని ఇంకా మనం ఆర్నమెంట్ అప్పుడే మనకి గ్రేడింగ్ వచ్చేస్తుందా? ఇది 18 క్యారెట్ 14 క్యారెట్? అప్పుడు మన దగ్గర XRF మిషన్ ఉంది కదా, XRF మిషన్ లాంటివి మిషన్స్ ఉంటాయి, దానిలో చెక్ చేస్తారు అది ఎంత పర్సెంటేజ్ ఉంది ఏంటని. అది ఎందుకు చూస్తారంటే మెయిలింగ్ తీసేటప్పుడు ఎక్కడైనా మిస్యూజ్ జరిగిందా అంటే, ఇప్పుడు అందరినీ స్టాఫ్ నమ్మలేరు కదా. అదేం జరుగుతుందంటే మిస్యూజ్ జరగడం కోసం ఫస్ట్ వెరిఫికేషన్, సెకండ్ వెరిఫికేషన్, థర్డ్ వెరిఫికేషన్స్ ఉంటాయి. అక్కడ 3 రకాలు చూసుకొని అది కరిగించి మెయిల్ అయి తీస్తారు. అట్లా బిస్కెట్ల రూపాన్ని పోసేసి మనకి స్విజ్ నుంచి మనం కొనుక్కోండి, మనకు లేవు కదండి ఇండియాలో,
ఒకళ్ళు ఉన్నా గానీ ఎంతో తవ్వితే ఇంత వస్తుంది మనకి. అందుకనే మనం ఇంత ప్రాసెస్ ఉందా బంగారం అసలు బయటికి ఇంక చాలా తక్కువ రావాలంటే? చదువుతున్నా, చాలా ఉంటుంది. అంటే సుమారుగా బంగారం ఇప్పుడు మనకి ఒక బిస్కెట్ బంగారం ఇప్పుడు మనం షాప్కి వెళ్ళి ఊరికే కొనేస్తాం కదా సార్, అది తయారవ్వాలంటే ఎన్ని సంవత్సరాల నుంచి కృషి ఉంటుంది? గ్యారెంటీ ఇప్పుడు మీకు 100 గ్రాముల బంగారం తయారవ్వాలంటే ఆల్మోస్ట్ వాళ్ళు పడే అంటే ముందు అసలు ఇది ఎక్కడుంది ఏంటి గోల్డ్ అని అనాలిసిస్ కాడి నుంచి స్టార్ట్ చేస్తే ఎంత వస్తుంది ఏంటి, అది తోమొచ్చా తీయొచ్చా వేస్ట్ అయిపోతుందా అనేది కూడా ఉంటది. చాలా అనాలిసిస్ ఉంటదండి, అంత ఈజీగా ఏమి రాదు గోల్డ్. అందుకే కదా ఏది రేట్ తగ్గినా గోల్డ్ రేట్ గోల్డ్ తగ్గిన అందుకే మాత్రం తగ్గట్లేదు. తగ్గనే తగ్గదు. ఇంకా మీకు 2 లక్షలకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపడవసల, అవుతుందా సార్? వెళ్తుందా ఈజీగా సార్? వెళ్ళిపోతుంది. 2 దాటుతుందా? గ్రాములు. 2 దాకా వెళ్తుందా సార్? 100% 2 లక్షలు దిద్దేయండి. ఎంత కాలంలో ఎక్స్పెక్ట్ చేయాలి? చెప్పలేదు, సాధ్యం తొందరలోనే ఉంది అది. అమ్మ బాబోయ్! ఏంటి సార్ సామాన్యుల పరిస్థితి ఏంటి? గోల్డ్ ఎలా కొనుక్కోవాలి ఇంకా చెప్పండి. ఎందుకండి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సామాన్యులే ఉంది, ఇంకా మంచిదే కదండి. ఏది కొన్నా రేటు తగ్గట్లేదు, పెరుగుతానే ఉంది. వాళ్ళ అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇట్స్ ఎ బ్రాండ్ కదా గోల్డ్ అనేది. ఏదన్నా కానీ బంగారం పెట్టుకొచ్చారా అన్నట్టుంటది ఫ్యూచర్ లో. అది అంతే ఫ్యూచర్ కదా, లో బంగారం పెట్టుకొచ్చారా పెట్టుకొచ్చారా అన్నట్టు. అన్నట్టుంటది. అమ్మ బాబోయ్! అంటే మనకు కూడా గోల్డ్ రేట్లు అనే కోరికలు కూడా పెరుగుతున్నాయి కదా సార్. లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీలు నచ్చవు, మళ్ళీ భారీ భారీలే నచ్చాలి. ముట్టుకుంటే లక్షలతో వ్యవహారం అంటే సీరియస్లీ అది ఎంతవరకు అవునండి. వెళ్తుంది? ఏముంది, మీరు ఇప్పుడు చిన్న ఎగ్జామ్ లో 10 లక్షలు పెట్టుకున్నారు, ఒక 1 year తర్వాత 20 లక్షలు అవుతుంది. మీకు నష్టం వచ్చిందా? మీ వనరులు పెరిగినాయిగా. ఏది ఐటమ్ పెరగదు, ఒక ల్యాండ్ తప్ప నాకు తెలిసి ఏది పెరగదండి. షేర్ మార్కెటింగ్ ఈ రోజు మీరు ఇన్వెస్ట్ చేశారు, రేపు పొద్దున ఇదే రేట్ ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా? చేయలేం. అది గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు నాకు విజయవాడ చాలా మంది క్లయింట్స్ ఉన్నారు. ఆ క్లయింట్స్ అందరూ కూడా వాళ్ళ కౌలు వస్తాయి ఇయర్లీ. కౌలు వచ్చినప్పుడు చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళకి 1 లక్ష రూపాయలు వచ్చింది, నువ్వు హస్బెండ్ దగ్గర ఇంకో 1 లక్ష తీసుకొని 2 లక్షలతో గోల్డ్ కొన్న బిస్కెట్లు కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. ఈ రోజున వాళ్ళకి 12 లక్షలు చిల్లర అంటే అయిపోయింది. అదే అంటున్నాను సార్, ఆర్నమెంట్ బంగారం వద్దు, బిస్కెట్ బంగారం ముద్దు అన్నది వింటున్నాం. ఆ, మీరేమంటారు? ఆర్నమెంట్ లో వాడుకున్నా కూడా పెరుగుతుంది అంటారా, లేకపోతే బిస్కెట్ లో కొనుక్కొని దాచుకోమంటారా? నేను ఇక్కడ వ్యాపారంలో నేను చెప్పనండి. ఓకే, చిన్న ఎగ్జాంపుల్, మనం బిస్కెట్ కొన్నాం దాచుకున్నాం, దానివల్ల నేను ఉపయోగం ఉందా మీకు? 100% రేట్ పెరుగుతుంది. అదే రేట్ పెరుగుతుంది, మీరు అమ్ముకోరు కదా గోల్డ్. ఫర్ సపోజ్ మన ఇంట్లో పెళ్లి జరుగుతుందండి, Right. మన అమ్మాయి పెళ్ళో అబ్బాయి పెళ్ళో ఏదో ఒకటి జరుగుతుంది, ఆ బిస్కెట్ నా దగ్గర ఉందని చెప్పి ఇలా పట్టుకొని తిరుగుతారే అండి. మెల్ల కాకపోతే వేసుకొని నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలకు బిస్కెట్ కొన్నాను సార్, ఆ, రేపటి రోజున నేను 15 లక్షల విలువైన బంగారాన్ని చేయించుకొని ఎంజాయ్ చేస్తా. ఆ, అదే నేను ఇప్పుడు 10 లక్షల ఆర్నమెంట్ కొన్నాను అనుకోండి సార్, ఉమ్, ఏ డైమండ్స్ పోల్కీలో పెట్టుకొని కొన్నాను సార్, ఉమ్, అది 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఉమ్. మనం పెట్టినంత ఉంటుందా మళ్ళీ? మీకు క్వశ్చన్ చెప్పనా, ఎస్. ఇది డైమండ్స్ పోల్కీస్ కొనే వాళ్ళు ఎవరు కూడా గోల్డ్ రేట్ గురించి ఆలోచించరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ గోల్డ్ రేట్ గురించి పట్టించుకునేది అంతా ఏంటంటే కొంచెం అంటే మనకి రేపు పొద్దున అవసరం వస్తుందేమో, కొద్దిగా ఆలోచిస్తారు కదా. డైమండ్స్ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించరు. వాళ్ళకి It's a అసలు brand. పెరగడం కూడా అక్కర్లేదు. అసలు ఏం అవసరం లేదు వాళ్ళకి. కాదు ఆనందపడతారు అప్పుడు తక్కువ చేయించుకున్నప్పుడు పెరిగింది అని ఆనందపడతారు, కానీ సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఫీల్ అవ్వరు అసలు. బట్ అదర్వైజ్ మీరు ఇచ్చే ఒక అడ్వైజ్ ఏంటి సార్? ఇప్పుడు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా, ఆర్నమెంట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా? బిస్కెట్టా ఆర్నమెంటా? నేను ఒకటే చెప్తాను, బిస్కెట్ కొనుక్కొని దాచుకోవాల్సింది ఎవరంటే, ఇప్పుడు అంటే పద్దా చెప్తున్నాను కాదు, ఇంట్లో మ్యారేజ్ జరుగుతుందండి, ఇప్పుడు పిల్లలు ఇక్కడ లేరు, యుఎస్ లో ఉన్నారు, వాళ్ళు వచ్చే చేయించుకుందాం వాళ్ళు కొనుక్కోవడం బెటర్ నన్ను అడిగితే. అంటే వాళ్ళకేం డిజైన్ వస్తే తెలియదు కదా, తెలియదు కాబట్టి. అలా కాకుండా ఇక్కడే ఉన్నారు పిల్లలు, కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నారు అనుకోండి, ఫంక్షన్కి వెళ్తారు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నా దగ్గర 10 బిస్కెట్లో నేను ఆనందపడితే ఏమొస్తుంది చెప్పండి, బయటికి పెట్టుకెళ్తేనే కదా. అప్పుడు నేను అబ్బాయి నా చేతికి ఏమి లేవు, వైఫ్ కొండే, అంటే వైఫ్ గోల్డ్ పెట్టుకుని వెళ్తేనే కదా స్టాండర్డ్ ఆఫ్ ది స్టేటస్ ఆఫ్ ది ఫ్యామిలీ రిఫ్లెక్ట్. గ్యారంటీ. ఇప్పుడు మీరు డైమండ్ రింగ్స్ మెల్లో మంచి చైన్ పెట్టుకున్నారనుకోండి, మీ వారికి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి విలువగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో మగవాళ్ళందరూ వెంటనే ఆలోచించకుండా మీ ఆడవాళ్ళు ఏదడితే అది కొనడం మొదలు పెట్టండి. ఎందుకు కొని పెట్టరండి, బ్రహ్మాండంగా కొని పెడతారు. వాళ్ళు కొని పెట్టకపోతే మీరు ఆడించి కొనుక్కుంటారు చెప్పండి. సార్ మా ఆయన అయితే కొంటాడు, నాకు అంతవరకు నేను చాలా హ్యాపీ. గ్యారెంటీ అండి, ఏఎస్ బిడ్డ కొని పెడతారండి. కాకపోతే తాత్కాలికంగా వాళ్ళు అడిగిన అంటే వాళ్ళకి నచ్చినప్పుడు కొని పెడతారు, పద్దా టార్చర్ చేస్తా ఉన్నారు అనుకోండి చిరాకు వస్తుంది. కాకపోతే విషయం ఎక్కడ వస్తుందంటే సార్, వాళ్ళు 5 లక్షల బడ్జెట్ లో కొనుక్కోండి, మనకు 10 లక్షల ఐటమ్ నచ్చినప్పుడే వస్తుంది. గ్యారెంటీగా కదా, మరి మన కండు పెద్దది కదండి, 5 అన్నాడు ఇంకొక 5 కూడా అన్నట్టు ఎవరైనా సరే అయ్యే జరుగుతాయి మా దగ్గర కూడా. కొంతమంది నీకు చెప్పిన బడ్జెట్ ఇదే కదా, షోరూమ్ లో అంటుంటారు, నీకు ఇచ్చిన బడ్జెట్ ఇదే కదా, నువ్వు ఎందుకు ఎంత దూరం వెళ్ళాను అంటారు. అన్నప్పుడు డిస్కషన్ జరుగుతుంది, జరిగిన తర్వాత తాత్కాలం తీసుకోరు, ఇక తర్వాత రోజు కాము తీసుకుని వెళ్ళిపోతారు. మొత్తానికి పని అయింది, మొత్తానికి అయితే పని అవుతుంది. వాళ్ళ నెంబర్ తీసుకుని వెళ్తారు, వెళ్ళేటప్పుడు మా స్టాఫ్ నెంబర్ తీసుకుని వెళ్తారు, ఇట్లా ఇది ఉంచండి అమ్మా పక్కన, నేను రేపు వస్తా అని చెప్పి ఎవరైతే అర్థమైపోద్ది, అది జాగ్రత్త తీసి పక్కన పెడతా అనమాట. నైస్ నైస్. సార్ ఇప్పుడు మీరు కస్టమర్స్ మీ దగ్గరికి వచ్చి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ చేంజ్ చేయాలనో, లేదా ఇది ఇక్కడ కట్ చేయాలనో, లేదా వాళ్ళ దగ్గర ఏదో ఒక మోడిఫికేషన్ కోసం మీ దగ్గరికి వస్తారు.
వాళ్ళ ముందరే నేను ఒకసారి మీ షాప్ లో మన యాడ్ షూట్ చేద్దామని వచ్చినప్పుడు చూసాను, మీరు వాళ్ళ ముందరే ఎక్స్ప్లెయిన్ చేస్తూ కట్ చేశారు. సపోజ్ మీరంటే ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరైతే పర్ఫెక్ట్ గా చేస్తారు అనుకుందాం సార్. బట్ నేను ఒక బ్రాండ్ గా మాట్లాడుతున్నాను. సపోజ్ మీ షాప్ కి వచ్చిన వాళ్ళని కస్టమర్స్ దగ్గర ఏదైనా ఒక ఐటమ్ కట్ చేసి ఒక ఐటమ్ తీయాలో చేంజ్ ఏదో చేయాలి వచ్చినప్పుడు తప్పుగా గనక కట్ చేసాం అనుకోండి సార్, లేకపోతే మీకైనా సరే ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా ఎదురైందా? అంటే ఇంకా అసలు ఉగ్ర రూపం ఉంటారు కదా. అలా ఏం జరగదండి, దాన్ని అన్నీ సాల్వ్ చేస్తాను నేను, వాళ్ళ ముందే సాల్వ్ చేస్తాను. ఇలా ఒకసారి జరిగింది, ఏమైందంటే ఆవిడ శాంపిల్ బ్యాంగిల్ ఎవరో పక్కింటి ఆవిడ దగ్గర తీసుకొచ్చింది. బ్యాంగిల్ ఇది ఇలా చేయాలండి, ఈ రాళ్ళు ఇలా కాదు, నాకు వేరే కావాలంటే నేను సగం విన్నాను సగం వినలా. ఏదో మా స్టాఫ్ తో మాట్లాడుతున్నాను, ఏంటి నేను వచ్చిన క్లయింట్ తో మాట్లాడడానికి తక్కువ టైం ఉంటుంది. వాళ్ళు చెప్పిన మాట ఆవిడ చెప్పిన మాట కొంచెం రాంగ్ క్రాస్ లో వెళ్ళింది. వెంటనే నేను టక్కటక్క 4-5 రాళ్ళు పీకేసి ఆగండి 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 అండి, ఆగండి అమ్మ అంటే నేనంటూ మళ్ళీ రివర్స్ ఆగండి అమ్మ చేసేస్తే పని అయిపోయింది. కాదండి బాబు అది శాంపిల్ అంది. అసలు శాంపిల్ నాకు మైండ్ నాకు అసలు పిచ్చెక్కిపోయింది. ఇప్పుడు మనస్తే మనం ఏం చేసినా పర్లేదు, కానీ వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చిందని చేసేయడం వల్ల కాసేపు ఆలోచించా. ఉమా గారు ఇప్పుడు ఇది శాంపిల్, ఇప్పుడు మా ఇంటి పక్కన వాళ్ళది ఏంటంటే అమ్మాయి ఏమి టెన్షన్ పడద్దండి, ప్రశాంతం కూర్చోండి అన్నాను. లేదండి గొడవ అవుతుందండి, లేదు ఏం కాదని సెట్ చేస్తా అని చెప్పి. కాకపోతే 1 hour టైం వేస్ట్ అయింది పాపం. మళ్ళీ స్టోన్స్ అన్ని మళ్ళీ నీట్గా సెట్ చేస్తే వాళ్ళు షాక్ అయిపోయారు. ఏంటి ఇది ఇలా కూడా చేయొచ్చా అంటే, చేసేయచ్చండి ఏం కాదు, ఇప్పుడు దీనికి మీ ముందే మాక్సిమం డ్యామేజ్ చేస్తాను మళ్ళీ చేస్తాను. ఏం టెక్నిక్స్ అండి, ఏముండదు. బేసికల్ గా మీ ఎక్స్పీరియన్స్ వల్లే అది పాసిబుల్, అంతే. నాట్ హ్యాపెన్స్ అట్ ఎవ్రీ ప్లేస్. అంత ఈజీగా మీరు చెప్పినట్లయితే మాత్రం ఉండదు. బట్ అంతసేపు ఆ ఐటమ్ మళ్ళీ బాగయ్యే వరకు కస్టమర్ హార్ట్ రేట్ 120 దాటిపోతూ ఉంటుంది, అది మాత్రం గ్యారంటీ. ఆవిడ అసలు ఆ పేరు చెప్పడం అమ్మో, అసలు ఆవిడైతే కూర్చొని సేపు బాగా టెన్షన్ పడిపోయి వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను, మీ సార్ వినలేదు అది ఇది అంటా అంటే, పాపం మా స్టాఫ్ చెప్తానన్నారు. అట్లా ఏముండదు మేడం, చేస్తారు, మీకు బాగోపోతే అంటే ఒకవేళ ఇబ్బంది అయితే మేము టీం వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి చెప్తాం, సారీ చెప్తాం, మీకు కొత్త చేస్తాం. అంటే లేదు, ఎవరికైనా దాని మీద వాల్యూ ఉంటుంది కదా, కొత్త అది ఆవిడ అసలు ఇవ్వనంది, బతినాడు తెచ్చుకున్నాను అది ఇది అంటా ఉంది. సడన్ గా ఇంకా అది వచ్చేసేటప్పుడు ఆవిడ చూసి చాలా మంచిగా అసలు మంచి రివ్యూ కూడా ఇచ్చింది ఆవిడ. యాక్చువల్లీ ఇలాంటివే కాన్ఫిడెన్స్ పెంచుతాయి సార్ కస్టమర్స్ లో కూడా. సార్ ఇందాక మీరు ఆ గోల్డ్ ని ఎలా తీస్తామో టాపిక్ మాట్లాడేటప్పుడు మర్క్యూరీ గురించి మాట్లాడారు. అక్కడ నుంచి మళ్ళీ గోల్డ్ ఆర్నమెంట్ వైఫ్ హస్బెండ్ దగ్గరికి వెళ్ళేసరికి టాపిక్ డైవర్ట్ అయిపోయింది. కానీ బేసికల్ గా మర్క్యూరీ రోల్ ఏంటి సార్ చెప్పండి? మెర్క్యూరీ అంటే మీకు తెలియదు ఉందండి, ఇంట్లో థర్మామీటర్ పెట్టేది బీపీ మిషన్ లో ఉంటుంది, అది ఒకసారి పడిపోతుంది. అలా అయింది సార్. అలా అయినప్పుడు ఒక గొలుసు మీద పడిపోయింది అనమాట, థర్మామీటర్ పగిలితే అట్లా పడిందా మీద కూడా. అయితే ఏమైంది, అది ఇట్లా మామూలుగా తీసుకెళ్తే షాప్ కి ఇంకేది పనికి రాదు అన్నారు. కానీ ఇందాక మీరు ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ గోల్డ్ తీసేటప్పుడు మర్క్యూరీ పాత్ర ఉంది అన్నారు. అప్పుడు పనికొచ్చిన మర్క్యూరీ ఇప్పుడు ఎందుకు పనికి రాదు సార్? అసలు ఏంటి, ఏం జరుగుతుంది? లేదండి, ఈజీగా చేయొచ్చు అలా చెప్తారు కానీ పాపం మా వాళ్ళు అంటే మాకేదో కొద్దిగా బిజినెస్ వస్తుందని చెప్తారు. అలా కాదండి, అంటే అది మా బిజినెస్ స్ట్రాటజీ కదా. బేసిక్ అది ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంటది కదండి, గ్యాస్ స్టవ్ దగ్గరికి తీసుకెళ్లి లైట్ హీట్ చేయాలి. దాన్ని హీట్ అంటే బాగా కాలేట్ కాకుండా చిన్న ఎగ్జాంపుల్ 60 టెంపరేచర్ తీసుకెళ్ళాలి. 60 టెంపరేచర్ పెట్టేసి తీసేస్తే ఆటోమేటిక్ గా మెర్క్యూరీ పోతుంది కదా. ఆ మెర్క్యూరీ ఎలా చేయాలంటే, ఇంట్లో జల్లెడి గిన్నె ఉంటుంది, ఐడియా ఉందా? జల్లెడి గిన్నెలో పెట్టుకొని స్టవ్ సిమ్ లో పెట్టేసేసి లైట్ గా హీట్ చేశారనుకోండి, అది బ్యాంగిల్ మీద చైన్ మీద పడింది అనుకో, ఎక్కడైతే పడిందో అక్కడ లైట్ హీట్ చేస్తే అది పోతుంది. కానీ అది హీట్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీ చెవికి పోగులు ఉండకూడదు, మెడలో ఏం ఉండకూడదు. అది హీట్ మీద పైకి లేచినప్పుడు వేరే ఎక్కడైతే మెటల్ ఉందో దాన్ని క్యాచ్ చేయడానికి రెడీగా ఉంటుంది. అదే సింపుల్ లాజిక్. అది తెలియక చాలా మంది ఏమవుతుంది అంటే, తెల్లగా అయిపోయింది, పాడైపోయింది, ఇది అంటే చేతి పెట్టుకుంటే మనకైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో అని చెప్పి అపోహ అండి, అదేమండదు, చాలా ఈజీగా చేసేయచ్చు అది. కానీ డెఫినెట్లీ మేము ఇంట్లో అయితే చేయలేము కదా సార్ అలాంటివి. సార్ ఇప్పుడు స్పెసిఫిక్ గా డైమండ్స్ గురించి మాట్లాడుకుంటే, అన్కట్స్ కి, డైమండ్స్ కి, పోల్ కీస్ కి, అంటే ఫ్లాట్ డైమండ్స్ కి, అన్కట్స్ కి, పోల్ కీస్ కి డిఫరెన్స్ ఏంటి సార్? ఫ్లాట్ డైమండ్ అన్నా అన్కట్ అన్నా ఒకటే. ఓ మై గాడ్. అంతే, ఏం లేదు. ఒక్కొక్క షోరూమ్ వాళ్ళు ఒక్కొక్కలా చెప్తారు అంతే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఉల్లిపాయ ఉంటదండి, ఉల్లిపాయ పైన లేయర్ ఎలా ఉంటది, అంత క్లియర్గా ఉండదు. లోపల డెప్త్కి వెళ్ళే కొందికి అటువైపు ఇటువైపు వచ్చేసి మధ్యకి వెళ్ళే కొందికి మంచి క్వాలిటీ వస్తుంది. అదే VVS EF డైమండ్స్ అంటారు. ఏది చిన్న చిన్న డైమండ్స్ లో. పెద్దదానికి వెళ్తే IDF D కలర్ లో అంటారు. అదేంటంటే 30 cents పైన నాటికి అవి వస్తాయి. చిన్న చిన్న వాటికి సర్టిఫై ఎవరు. ఆ పైన లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ అన్ని కూడా పోల్కి అన్కట్ మీరు అంటున్నారు కదా, అట్లా దాని కింద వైట్ వెండి రేక్ని పెట్టి వైట్ గా మెరిసైడ్ చేసి వాటిని వీటిలో సెట్ చేస్తాం. కొన్ని సెట్స్ లో చేస్తాం, కొన్ని ఏమో విక్టోరియా జ్యువెలరీ అంటారు, బ్లాక్ కలర్ వస్తాయి, వాటికేసేది అవే. ఇక
అది ఆ సైడ్ లో వచ్చే చిన్న చిన్న డైమండ్స్ ఉంటాయి కదా, అవి డైమండ్సే, కాకపోతే ఏంటంటే అంత వివిఎస్ లో ఉండవి, SIGH వస్తాయి. అంటే అసలు కొంచెం అసలు అంటే డైమండ్ కంప్లీట్ గా ఉంటే దాన్ని డైమండ్ అంటాం. అవి ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ లోనో లేకపోతే దాన్ని కట్ చేసే ప్రాసెస్ లోనో పౌడర్ లాగా అయిపోతే వాటిని పోల్కీలు అంటాం. ఇట్లా ఏదో ఒక నిర్వచనాలు విన్నాను. అదేం కాదండి, రాంగ్ అండి, రాంగ్. అవునా? నేను చెప్తున్నా సింపుల్ లాజిక్ అండి. ఉల్లిపాయ పైన లేయర్, చిన్న ఎగ్జాంపుల్ మీరు ఊహించుకోండి, ఉల్లిపాయ పైన లోపలికి వెళ్ళే కొందుకు ఎంత క్లారిటీ ఉంటది, సేమ్ అంతే డైమండ్ కూడా. ఆ పైన చెక్కలన్నీ తీసేస్తే ఇప్పుడు రాయి ఉందండి, ఆ రాయిని చెక్కుంటూ లోపలికి వెళ్ళి దేవుడి విగ్రహాన్ని ఎలా చెక్కుతారు? పైన చెక్కరు, పైనది పక్కది లేయర్ అంతా పీకేసి మిడిల్ లో ఉన్నదే చెక్కుతారు. దాని యొక్క క్లారిటీ మధ్యలోనే ఉంటది. ఆ మధ్యలో ఉన్నదాన్ని డైమండ్ మొత్తం డైమండే, క్లారిటీ, స్వచ్ఛత. మరి పోల్కి అంటే? పోల్కి అంటే ఒక స్టోన్ ఉందండి, ఒక స్టోన్ ఇలా దొరుకుతుంది, ఇలా ఉన్నదాన్ని ఈ పైది మొత్తం కట్ చేసేస్తారు. కట్ చేసేసినప్పుడు ఈ పైన వేస్ట్ పీస్ ఉంటది కదా, ఆ వేస్ట్ పీస్ తీసుకొచ్చి పోల్కి చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అదే సార్, ఆ పౌడర్ లాంటి సబ్స్టెన్స్ అంతా తీసుకొచ్చి పోల్కీలు చేస్తారని విన్నా. పౌడర్ అది కాదు అసలు. పౌడర్ అనేది ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు డైమండ్ లో మిగిలిపోయిన రస్ట్ ఉంటది కదా, ఆ రస్ట్ ను పౌడర్ అంటారు. అచ్చా, దాంతో ఏం చేస్తారు? దాంతో ఏం చేస్తారంటే గ్లాసులు ఉంటాయి కదా, గ్లాసులు కట్ చేయడం కోసం ఆ బిట్స్ తయారు చేస్తారు. గోల్డ్ అయితే అసలు వాటర్, అది గోల్డ్ కి అసలు వాడరా? గోల్డ్ కి అసలు వాటర్, దేనికి పనికిరాదు అది. సార్ ఇప్పుడు ఎక్కడో విన్నాను, చాలా గోల్డ్ షాప్స్ లో కూడా ఈ మెషిన్లు అవి పెట్టుకుంటున్నారు. మనకి సపోజ్ ఇప్పుడు డైమండ్ జ్యువెలరీ కొన్నాం అనుకోండి సార్, ఆ డైమండ్ క్లారిటీ ఏంటి, కట్ ఏంటి, దాని క్వాలిటీస్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని ప్యూరిటీ ఎంత ఉంది, ఇది మొత్తం చాలా పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్ లో కూడా, మన విజయవాడలో కూడా అవైలబుల్ గా ఉంది. ఆ షాప్ లోకి వెళ్ళి ఆ ఐటమ్ పెడితే, అంటే డైమండ్ జ్యువెలరీని కనుక పెడితే, ఆ మొత్తం డైమండ్ చరిత్ర వచ్చేస్తుంది. అవును. సో బేసికల్ గా ఈ మిషనరీ రానప్పుడు మనకి బేసిక్ ఏంటంటే డైమండ్ జ్యువెలరీ కొనేటప్పుడు సర్టిఫికేషన్ కార్డు, IJ సర్టిఫికేషన్, ఇట్లా చాలా సర్టిఫికేషన్ ఉన్నాయి కదా, ఆ సర్టిఫికేట్ ఒకటి తీసుకుని ఓహో మనం మంచి జ్యువెలరీనే కొన్నాం అని ఫీల్ అవుతాం. ఇప్పుడు ఆ మెషిన్లు కూడా వచ్చేసాయి విచ్ ఆల్సో చెక్స్ ది ప్యూరిటీ ఆఫ్ ది డైమండ్స్. సరే, ఇప్పుడు ప్యూరిటీ అంతే ఉంది, 22 క్యారెట్, ఐ మీన్ ఎంతో కొంత క్యారెట్ ఉంది అనుకో, 2 క్యారెట్ 1 క్యారెట్ ప్రామిస్ చేసిన వెయిటే ఉంది, దాని క్లారిటీ బానే ఉంది, ఆ మెషిన్ ప్యూరిటీ ఆఫ్ ది డైమండ్ బాగుంది అనే ఇస్తోంది. మరి ఎందుకు సార్ ఆ డైమండ్ వేరే షాపుల్లో కొనరు? మనం ఎక్కడైతే కొంటామో అక్కడే ఎందుకు అమ్మాలి? అవి మా నామ్స్ అండి. డైమండ్ అనేది ఏంటంటే నువ్వు ఏ షోరూమ్ అయితే కొన్నావో ఆ షోరూమ్ లో ఉండాలని మాకు నామ్స్ ఉంటాయి. మీకు నామ్స్? మాకు నామ్స్, షోరూమ్ నామ్స్ ఉంటాయి. అందుకని చెప్పి. కానీ ఒక కస్టమర్ ఇబ్బంది పడుతున్నాడు కదా సార్ అక్కడ. ఎందుకంటే మరి ప్యూరిటీ ఉంది, డబ్బులు పెట్టి కొన్నాము, ఆ షాప్ లో మోడల్స్ ఏం నచ్చట్లేదు, వేరే చోట తీసుకోకూడదు అని అంటే ఇంకా తప్పదే కదా. కొన్ని నామ్స్ ఉంటాయి కదా. గోల్డ్ తీసుకుంటారు కానీ డైమండ్ అనే దానికి ఏంటంటే ఎలా చెప్పాలి, మా రూల్స్ బ్రేక్ చేసుకున్నట్టు మాకు మేమే, అంటే కాంపిటీషన్ గా ముందుకు వెళ్తున్నట్టు. దాని మీద ప్రతి ఒక్క జ్యువెలరీకి నేమ్ ఉంటుంది, ఆ నేమ్ ఉందంటే మేము తీసుకోకూడదు. ఓహో, మీకు అది నేమ్ కనిపిస్తుంటుంది డైమండ్ జ్యువెలరీ మీద, అందుకన్నా డైమండ్ ఒక చోట నుంచి ఇంకొక చోట కొనకూడదు అంటారు. డైమండ్స్ మంచిగా వాడతారండి, అదేం కాదు. కాకపోతే ఏంటంటే చెప్తున్నాను కదా, ఫర్ సపోజ్ మనం ఇప్పుడు మీ భాషలో చెప్తారండి, మీరు ఛానల్లో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకే మీరు, అవునా కదా, మనం ఇంకో చోట చేస్తున్నామంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అట్లా షోరూమ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు 100,000 కోట్లు పెట్టుబడులు పెడతారు కాబట్టి, వీళ్ళు నా క్లయింట్, వీళ్ళ క్లయింట్కి నేను మాట్లాడకుండా నేను తీసుకుంటాను, దయచేసి మీరు ఎంటర్ అవ్వద్దు అని అంటారు. అంతే. ఇప్పుడు మా క్లయింట్ వెళ్తారు అక్కడికి, మనకి బాధ వేస్తుంది కదా, మా అసోసియేషన్ వాళ్ళందరూ. అదన్నమాట అసలు సంగతి. ఒక చోట తీసుకున్న డైమండ్ ఇంకొక చోటకి వెళ్ళేసరికి ఇది బాగాలేదని, ప్యూరిటీ లేదని ఇదివరకు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ మెషినరీ వచ్చిన తర్వాత అది కూడా ఏం తేలట్లేదు. బేసికలీ ఇట్ ఇస్ ది నార్మ్స్, మీకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్. అలా ఎవరు తప్పు చేయరండి, ఎందుకు చేస్తారు? కూర్చున్న చెట్టుని నరుక్కుంటారు ఎవరైనా, అట్లా ఏం చేయరు. ఎవరైనా చెట్టు ఫ్రూట్ని తీసుకుందాం అనుకుంటారు కానీ, కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొన్ని మెయింటెనెన్స్లు ఉండటం వల్ల ఒక్కొక్క చోట డైమండ్స్ 46,000 అమ్ముతారు, ఒక్కొక్క చోట 70,000 అమ్ముతారు, ఒక్కొక్క చోట 1,20,000 అమ్ముతారు. అంటే వాళ్ళ యొక్క బ్రాండింగ్ బట్టి వాళ్ళు అమ్ముకుంటారు. ఎక్కడైనా ఏ డైమండ్స్ ఏనండి, ఇట్స్ ఏ బ్రాండ్, అంతే చెప్తున్నాను. అంతే, అంతకుమించి ఏం లేదు. ల్యాబ్ గ్రోన్ అనుకోండి 100% తెలిసిపోతుంది. ల్యాబ్ గ్రోన్ ఎలా తెలుస్తుంది అంటే మీకు ఇచ్చే సర్టిఫికేట్ లోనే పక్కాగా మెన్షన్ చేస్తారు, ఇది ల్యాబ్ గ్రోన్. ఇప్పుడు మనం IJ డైమండ్ అనుకుంటాం, అంటే సర్టిఫికేషన్ IJ అంటే పర్లేదు, మంచి జమాలజీ. నెక్స్ట్ SGL ఉంది, అది కూడా మంచిది. వాళ్ళు ఒక ఐటెం ఇచ్చిన తర్వాత మినిమం 3 days వాళ్ళ దగ్గర ఉంచుకొని ఐటెం ఇస్తారు, క్రాస్ చెక్ చేసుకొని ఇస్తారు. ల్యాబ్ గ్రోన్ కానీ, ల్యాబ్ గ్రోన్ అన్నా నెక్స్ట్ CVD అన్నా రెండు ఈక్వల్గా ఒకటే, అవి తయారు చేసాయి, ల్యాబ్లో తయారు చేసేవి. ఆ డైమండ్స్కి కలర్ వేరుంటుంది కార్డు మీద, దీనికి ఒక కలర్ ఉంటే దానికి ఒక కలర్ ఇస్తాడు, గ్రీన్ కలర్ అని, ఎల్లో కలర్ అని, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇస్తారు. క్లియర్ గా అర్థమైపోతుంది. కానీ IJ సర్టిఫికేషన్ తీసుకోవాలంటే మళ్ళీ దానికి ఎక్స్ట్రా పే చేయాలని విన్నాను సార్, ల్యాబ్ గ్రోన్ కి అయితే. మీకోసమేనండి.
మీరు నన్ను నమ్మి కొనొద్దు, థర్డ్ పర్సన్ నమ్మి కొనాలి కదా, అందుకే అన్ని షోరూమ్స్ వాళ్ళు థర్డ్ పర్సన్ పెట్టుకుంటారు. అంటే మనకి ఆ సర్టిఫికేట్ ఉంటే ధైర్యం, ఆ సర్టిఫికేట్ కావాలంటే మళ్ళీ కొనుక్కోవాలి డబ్బులు ఎక్స్ట్రా. మీకోసమే కదండి మీరు కష్టపడి. అదేలేండి సార్, వాళ్ళు బిజినెస్ లో request ఉన్న వాళ్ళు ఇలా చేసి చెప్తారు. ఇప్పుడు మేము ఇస్తామండి ఓన్ సర్టిఫికేట్, పెన్ను పేపర్ నాదే, నేను డైమండ్ ఇచ్చానా సివిడి ఇచ్చాను మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీరు 10 లక్షలు పెట్టుకున్నారండి, మహా అయితే సర్టిఫికేట్ ఎంత కడతారు? 3,000 4,000 కడతారు. 4,000 ఎక్కువ కాదు కదా మనకి, ముందు మంచి ప్రోడక్ట్ వచ్చింది మనకి, కాన్ఫిడెన్స్ వస్తుంది. అంతే ఓకే, ఇది కదా. ప్యూర్, అంతే. పర్లేదు. మీరు పెట్టుకున్న డైమండ్స్ మంచివే, మీరు ఎక్కడ కొన్నారు నాకు తెలియదు కానీ. థ్యాంక్ యూ సార్. అది కాదని ఎక్కడ అంటారో నా గుండె మళ్ళీ ఎక్కడ పగులుతుందో అనుకున్నాను. తెలుస్తున్నాయి కదా, అది తెలిసిపోతాయి అవి. సార్ ఇప్పుడు డైమండ్స్ విషయం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి గోల్డ్ దానికి వస్తే, పాత బంగారం ప్రతి ఇంట్లో ఉంటుంది కదా సార్, ఆ పాత బంగారాన్ని ఎలా శుద్ధి చేస్తారు? పాత బంగారం ఇప్పుడు అమ్మితే ఎక్కువ డబ్బులు రావు, బికాస్ అప్పట్లో కేడిఎం లో ఇవేమీ లేవు. బట్ ఆ పాత బంగారాన్ని శుద్ధి చేస్తే పనికొస్తుందా, ఆర్ అసలు పాత బంగారాన్ని ఏం చేయాలి? దాన్ని ఇంకా అంతే పాలిష్ పెట్టుకొని వాడుకోవాలా? కొంతమంది ఏంటంటే పాత రీమాడిఫికేషన్ చేసుకోవచ్చండి. అంటే పెద్దవాళ్ళు కొంతమంది వాళ్ళ మీద ప్రేమ చనిపోవచ్చు, లేకపోతే మా అమ్మ నాకు గిఫ్ట్ ఇచ్చింది, మా అమ్మమ్మది నాయనమ్మది, అట్లా మాడిఫికేషన్ చేస్తాం. అలా కాకుండా ఈ వాడి విసుకెత్తిందండి మనం వేరే చేసుకోవాలని అని అన్నారనుకోండి, మా దగ్గర ఫర్నిచర్స్ ఉంటుంది. ఫర్నిచర్స్ అంటే మన భాషలో కరిగే మిషన్, అది కరిగేస్తాము. కరిగిన తర్వాత టెస్ట్ చేస్తాం, వాళ్ళ ముందే టెస్ట్ చేసి ఎంత వస్తే అంత ఇచ్చేస్తాము. దాంతో మనం కొత్త ఐటమ్స్ చేసుకోవచ్చు. కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, ఆ బంగారం నా చెయ్యాలండి అంటారు, మేము దానిలో చేసిస్తాము. అదే దానిలో సింపుల్ ఏముండదు. అంటే అది ఐటమ్ ని రీమోడల్ చేయడానికే హెల్ప్ అవుతుంది అంతే అంటారా? దాన్ని మనం అమ్ముకోవడానికి కానీ లేకపోతే వర్త్ ఆఫ్ మనీ కానీ అమ్మడానికి మాకు లైసెన్స్ లేదండి. ఆర్నమెంట్ ఎక్స్చేంజ్ చేయగలం కానీ కొనకూడదు. క్రైమ్. కొనే వాళ్ళు వేరుంటారు, వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవాల్సింది. మేమైతే క్యాష్ ఇవ్వం. నాకు తెలియదు, చాలా మధ్య మధ్యలో మీకు బోల్డ్ అని పాలసీలు ఉన్నాయి సార్. అంటే పాలసీ అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏం జరుగుతుంది అంటే, అది మీ బంగారం కదా నాకు తెలియదు కదా. ఫర్ సపోజ్ మీరంటే ఎక్స్పర్ట్స్, అదే మన సొంత బంగారమే అయితే ఇంట్లో సొంత బంగారం ప్రూఫ్ కావాలిగా. పాత బిల్లులు ఉంటే ఏదో కొంతమంది తీసుకుంటారు, నేనేది తీసుకోను. వాటి వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు చైన్ స్నాచింగ్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, దొంగతనం చేస్తారా, అవి తీసుకొచ్చి కరిగిచ్చేసి మళ్ళీ మనకి క్యాష్ ఇవ్వాలి అన్నారు అనుకోండి, అదో పెద్ద క్రైమ్ అది. అందుకని మనం అసలు వాటి జోలికి పోకూడదు. కావాలంటే తీసుకొస్తే వీళ్ళు కూడా మళ్ళీ చూస్తాం, వీళ్ళు మంచి వాళ్ళ కాదా అనేది మనకి హిస్టరీ తెలుస్తుంది కదా. మనకి డైరెక్ట్ గా పరిచయం కావాలి, ఎవరో ఒకరు నియర్ బై మీరున్నారు, నితీష్ గారు ఉన్నారు, అంటే మా వాళ్ళేనండి అంటే ఓకే మన వాళ్ళు అన్నట్టు నమ్మకం పోయే బిజినెస్. సరే ఇప్పుడు హార్డ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. బేసికల్ గా డాక్టర్ కొడుకు డాక్టర్ అయితే అవ్వచ్చు గాక, ఒక ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవ్వచ్చు గాక, ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు పోలీస్ అవ్వచ్చు కాక, గోల్డ్ బిజినెస్ లో నెక్స్ట్ జనరేషన్ ని యూజువల్లీ అంత ఎంకరేజింగ్ గా లేదు అని ఒక మాట వింటున్నాం. గోల్డ్ బిజినెస్ లో చేసేటువంటి పని వాళ్ళు వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పనికి రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఆ వర్క్ వచ్చినా సరే వేరే ప్రొఫెషన్స్, ఆటో డ్రైవర్స్ లాగానో లేకపోతే ఇంకా. మంచి క్వశ్చన్ వేసారండి. మా బంగారు పనికి ప్రస్తుతానికి ఫీచర్ తగ్గింది. ఎట్లా అంటే మిషనరీ వచ్చినాయి బాగా, మనం చేత్తో చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఆ చేత్తో చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే నాటు పని వస్తుంది. ఎప్పుడో ఆల్మోస్ట్ ఒక 30 years బ్యాక్ ఉన్న పనులే కానీ లేటెస్ట్ అప్డేట్ అవడానికి ఫస్ట్ చదువు కావాలండి. లైట్గా ఈ చదువు మా వర్క్లో వచ్చేదే చదువులేని వాళ్ళు వస్తారు, వాళ్ళకి అంతంతం అంటే వాళ్ళు చేసే పని వాళ్ళకి వస్తుంది కానీ కొత్తగా క్రియేట్ చేసే పని రాదు. నేనేమంటానంటే అలా చేయాలని అనుకుంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో చేయగలరు కానీ చిన్న చిన్న వాళ్ళు చేయడానికి చాలా కష్టం అవుతుంది. పని తగ్గి ఫైనల్గా వాళ్ళు కొంతమంది ఆటో డ్రైవర్స్గా కావచ్చు, లేకపోతే వంటలకు వెళ్ళటం, లారీ క్లీనర్స్ గా, వాళ్ళు స్కిల్ పెంచుకోలేక పని తగ్గింది అంటారా సార్? అంటే వాళ్ళు నేను తప్పు పట్టలేను, వాళ్ళ ఆలోచన విధానం ఇంకా అక్కడ ఆగిపోయింది అంతే. పనిలేదు అనుకుంటారు కానీ ఎలా ముందుకెళ్ళాలనేది. ఇప్పుడు నువ్వు వెళ్ళి కూర్చున్నావు, నువ్వు బాగానే సంపాదించినట్టు మాటలు చెప్పావు అని అంటారు. ఈ పాయింట్ కొంతమంది మా గోల్డ్ వర్కర్స్ లో ఎవరన్నా, కానీ ఎదగాలని 100% ఉండాలి. అలాంటి వాళ్ళకి వర్క్ ఉంది అంటారా సార్ మీరు? 100% ఉందండి, ఎందుకు లేదు. అందరికి 2 చేతులు 2 కాళ్ళేగా, ఇక ఎక్స్ట్రా ఏం లేవుగా. చెయ్యాలని కసి ఉండాలి, లోపల చేయాలని కసి ఉంటే ఆటోమేటిక్గా ఏదో రకంగా డెవలప్ అవుతారు. అదే వర్క్ లో ఇప్పుడు నేను చేసిన బంగారు పనిలో నేను చేసిన పనికి ఇప్పుడు నేను చేసేదానికి సంబంధం లేదు. అంటే నీ ఒక్కడికే టాలెంట్ ఉందని మీరు అనొచ్చేమో, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఒక్కడిని కూర్చొని నేను మాట్లాడుతున్నాను కానీ నాలాంటి వాళ్ళు మా మంగళగిరిలో పని గురించి సబ్జెక్ట్ లేని వాళ్ళు, పని కొద్ది గొప్ప వచ్చిన వాళ్ళు, బాగా సంపాదించుకున్న వాళ్ళు, తెలివితేటలతో ముందుకెళ్ళిపోయారు బాగా. అట్లా ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుందండి. అది చేసుకుంటా పోతేనే ఇప్పుడు గోల్డ్ ఫీల్డే కాదు, ఆ గోల్డ్ ఫీల్డ్ లోనే ఇప్పుడు ఫర్ సపోజ్ మా జ్యువెలరీ షాప్ ఉంది, ఆల్మోస్ట్ 20 విభాగాలు ఉంటాయి మా దానిలో. ఈ దానిలో సక్సెస్ అవ్వచ్చు. సరే ఇప్పుడు గోల్డ్ వర్కర్స్ లో యంగ్ ఏజ్ నుంచి ఎవరైనా వచ్చారనుకోండి సార్ మీ ప్రొఫెషన్ లోకి,
పని నేర్పించడానికి బాగా కొట్టి నేర్పిస్తారని విన్నాం. ఇది నిజమా అబద్ధమా? అది ఇప్పుడు కాదండి, 90s లో. ఇప్పుడు కొడితే ఎవరు ఉంటున్నారు? ఎవడుండడు, అందరూ వెళ్ళిపోతారు. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్ని ఆ. బాగా ఏడిపించి కష్టపెట్టి కొట్టి పని నేర్పిస్తారట కదా. అది ఏడిపించాను, కాళ్ళని ఎందుకు ఏడిపిస్తారండి? దాన్ని ఏంటంటే మనం తప్పుగా తీసుకుంటే ఎట్లా? ఈ అంటే రోజున కొడితే పిల్లలు ఎవరు ఎవరు ఉంటారు అసలు? ఊరుకోవట్లేదు. అసలు అయినా న్యూ అసలు అంత జనరేషన్ చిన్న పిల్లల నుంచి వచ్చే వాళ్ళు ఈ జనరేషన్ లో ఉన్నారా లేరు, అన్నది కూడా అసలు పాయింట్. లేరండి. మనకంటే ఇప్పుడు ఏదో ఆ టైంలో అయిపోయేది, కానీ ఇప్పుడున్న పిల్లలంతా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మినిమం 10 చేసాక వస్తారు. 10 చేసిన తర్వాత వచ్చిన వాళ్ళు ఏమవుతారు? కింద కూర్చొని చేయడానికి వాళ్ళకి నడువులు సపోర్ట్ చేయవు. కింద కూర్చొని వర్క్ చేస్తేనే ఆ వర్క్ దాని మీద ఏమంటారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని పెరుగుతాయి. కాబట్టి చిన్న ఏజ్ నుంచి ఫోకస్ చేస్తున్నారు అంటున్నారా? 100% అండి. నేను మీరు ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు సార్ అసలు నేను బేసికల్ 10 ఇయర్స్ నుంచి 10 సంవత్సరాల వయసు నుంచి చేశాను. అంటే ఈవిడేంటంటే పని అనేది ఎలా చేయాలంటే, ఏది చేసినా సరే మన కస్టమర్ వైపు నుంచి ఆలోచించాలి. అంతే కదా. నేను బాగా చేశాను అనుకోని కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఫుల్ స్ట్రాంగ్ ఉండకూడదు. అది వాళ్ళకి కూడా నచ్చదేమో, అవసరమేనేమో. చాలా అవసరం. అంతే కదా. అమ్మో ఆవిడకి నచ్చకపోతే ఈ వస్తువు రిటర్న్ వస్తుంది, మళ్ళీ ఇంకో 2 రోజులు నైట్ కూర్చొని చేయాలని ఉంటుంది. ప్రతి ఒక్క ఐటమ్ అలానే చేయాలి. సో బేసికల్ గా నాకు మీరు చెప్పేది అర్థం దాని ప్రకారం మన సెల్ఫ్ పుష్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ 100% ఇంట్రెస్ట్, అండి. స్కిల్స్ డెవలప్ చేసుకోవడం. ఏదో వెళ్ళామా చేసామా నలుగురితో పాటు ఒక్కళ్ళుగా ఉన్నామంటే లైఫ్ అక్కడే ఉండిపోతుంది. మన లైఫ్ ఎలా ఉండాలంటే నలుగురితో పాటు ఉండకూడదండి, మన ఎగ్జాక్ట్లీ సపరేట్ గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ సపరేట్ గా ఉంటేనే సక్సెస్ అవుతారు నాకు తెలిసి. సార్. అట్లా సెపరేట్ గా మీరు ఏం ఆలోచించారు సార్ మీరు ఇవాళ ఈ పొజిషన్ లో ఉండడానికి? మీ సెపరేట్ లైఫ్ లెసన్. నా లైఫ్ లెసన్ చాలా ఉన్నాయండి. అంతకుముందు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను. ఎన్ని లెసన్స్ అంటే అవమానాలు, చాలా అవమానాలు ఎదురవుతాయండి. వాటిల్లో ప్రతి ఒక్క అవమానంలో తాత్కాలికంగా ఘోరంగా ఫీల్ అయ్యాలని పిచ్చి బుద్ధులు తిట్టుకుంటాం, కానీ వాళ్ళల్లో మనకు ఒక గురువు కనిపిస్తాడు. ఇప్పుడు ఈ రోజున, ఆ రోజున కాదు. వాడు ఆ రోజున ఆ మాట అనబోదు, మనం ఎలా ఇవాళ ఉండాలని ఈ కాదు కదా సిచ్యువేషన్ ఉండాలి. అని. అందుకని నేను ఆ రోజున తిట్టుకున్నాను. ఈ రోజు వాళ్ళని అమ్మాయి పోనలే, వీడు నాలో ఉన్నాడు ఇంకో నిద్ర లేపాడు అనుకున్న రోజులు చాలా రోజులు ఉన్నాయి. సో వాళ్ళని తిట్టుకుంటూ ముందుకెళ్ళడమా లేదా వాళ్ళలోంచి ఏమన్నా నేర్చుకోవడమా అన్నది మనదే ఆధారపడి ఉంటుంది. అంతే. ఇప్పుడు వాడు తిట్టాడని చెప్పి వాడి మీద పగలో ద్వేషాలు పెంచుకొని వాడిని అంటే ఇంకేదైనా చేయాలనుకుంటాం, అదో రకం. వాడు నన్ను అన్నాడు కాబట్టి మనం వాడికన్నా బాగా స్పీడ్గా రాకెట్లో వెళ్ళాలనుకుంటే ఒక రకం. అది నేను రాకెట్లా స్పీడ్ వెళ్ళాలనుకున్నా నాలంటాడు. ఎందుకంటే నేను ఎదురు తిరిగి మాట్లాడలేను, సాఫ్ట్గా స్మూత్గానే ఉంటాను. కానీ నాలో నేను ఆలోచించుకుంటాను. అలా ఆలోచించుకొని మంచిగా ఇలా షోరూమ్, విజయవాడలో షోరూమ్, హైదరాబాద్లో షోరూమ్ అలా పెట్టుకొని వాళ్ళకన్నా ముందుకు వెళ్ళాలన్నట్టు రాసుకుంటున్నాం సార్. అన్ని పాయింట్ల లైఫ్ లెసన్లు అన్ని నోట్ చేసుకుంటున్నాం. గోల్డ్ షాప్స్ లో స్కీములు ఉంటాయి. మనం ఆ స్కీములు కడితే 11 నెలలు కడితే 12వ నెల షాప్ వాళ్ళే మా మీద ప్రేమతో ఆ ఫోన్ ఒక చేస్తారు. నెల కూడా ఇచ్చేసి యాడ్ చేసి మీరు ఐటమ్ కొనుక్కోవచ్చు అంటారు. బట్ అన్ఫార్చునేట్లీ చాలా సార్లు అలా స్కీములు కట్టిన తర్వాత అక్కడ ఐటమ్ నచ్చదు. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి తీసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో ఫంక్షన్ ఆ టైంకి అయిపోతుంది. సెకండ్ ఆఫ్ ఆల్ నచ్చకపోతే ఇంకా ఈ టైం లోపే మీరు కొనుక్కోవాలి అని పెట్టిన రూల్ వల్ల నచ్చకుండా ఐటమ్ కొనుక్కోవాల్సిన సందర్భాలు ఎదురవుతుంటాయి. అది అసలు ఎలా జెన్యూన్ సార్? అంటే స్కీమ్ కడితే మనకి హెల్ప్ అవుతుంది అనేది పక్కన పెడితే స్కీమ్ కడితే మనం బుక్ అవుతామా అనేటట్టు ఉంది పరిస్థితి. అట్లీస్ట్ పోనీ ఎప్పుడన్నా వచ్చి తీసుకోవచ్చు కదా అని అన్నా బాగుండు. మోడల్స్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా. మీరేమంటారు? అది ఒక కస్టమర్ మా పాయింట్ దగ్గర అలా ఉందండి. మామూలుగా మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు తీసుకోవచ్చు, మాకు వెంటనే తీసుకెళ్ళాలని లేదు. నేను చెప్తున్నాను కదా, మీలోంచి వచ్చిన కాబట్టి మీ యొక్క అన్ని తెలుసు కదా. నాకు డిజైన్ ఒక్కోసారి డిజైన్ నచ్చుతుంది, బడ్జెట్ సహకరించదు. ఎగ్జాక్ట్లీ. మీరేమనుకుంటారంటే నా దగ్గర ఇప్పుడు ఒక 2 లక్షలు కట్టారండి, 2 లక్షలు ఇంకో 4 లక్షలు వేసి తీసుకుందాము, ఇంకో 2 లక్షలు వేసి తీసుకుందాము. ఇప్పుడు ట్యాన్కి డబ్బులు ఒకసారి అడ్జస్ట్ అవుతాయి, ఒకసారి అడ్జస్ట్ అవ్వవు కదా. అలా మేము ఏం చేస్తున్నాం చూసి పర్లేదులే వాళ్ళకి ఒక 6 నెలలు 7 నెలలైనా ఆగిస్తున్నాం. అలాంటి చోట ఇలాంటి వెసులుబాటు వేస్తే మాకు కట్టాలనిపిస్తుంది సార్. స్కీములు మీరు కట్టి బుక్ అవ్వాలి అని అంటే ఎవరికి ఉంటుంది సార్ మీకు చెప్పండి? ఇంకో విషయం ఏంటంటే మా దగ్గర ఉన్న ప్రీమియం డిజైన్స్ అన్ని కూడా ఇచ్చేస్తున్నాం అండి మేము. అచ్చా, ప్రీమియం డిజైన్స్ కూడా ఇది దీనిలో వర్తిస్తుంది అని వర్తిస్తున్నాయి. చెప్తున్నారు. ఎటువంటి సూపర్ అసలు. వేస్టేజ్, మేకింగ్ చార్జెస్ ఏం తీసుకుంటా. ఒకవేళ స్టోన్ డైమండ్స్ ఉంటే డైమండ్ కాస్ట్, స్టోన్స్ ఉంటే స్టోన్ కాస్టింగ్ అంతే. ఇవన్నీ ఏంటంటే ఇక అందరూ అడుగుతా ఉన్నారు, ఇక స్టోర్ పెట్టాం కదా హైదరాబాద్లో, ఎంప్లాయీస్ ఎక్కువ కదా, ఇట్లా చూడండి ప్లీజ్ అని. వచ్చిన వాళ్ళు తర్వాత మాకు ఇన్స్టాలో కూడా బాగా మెసేజెస్ వస్తూ ఉన్నాయి. వాళ్ళ కోసం స్టార్ట్ చేసాం లాస్ట్ మంత్. వండర్ఫుల్ సార్. ఆ ఇన్స్టా అనే ప్రస్తావన మీరు తీసుకొచ్చిన వెంటనే వర్క్ ఎంత చూపిస్తారో, మీ సెలబ్రేషన్స్, ఫ్యామిలీ మూమెంట్స్, ప్రతి ఫంక్షన్ కి మీరందరూ ఫ్యామిలీ మెంబర్స్ కలుసుకోవడాలు. అంటే ఒక్కొక్కసారి బ్యాలెన్స్ లైఫ్ అంటారు చూడండి సార్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు చూడండి సార్. యూ బ్యాలెన్స్ వర్క్, యూ బ్యాలెన్స్ యువర్ ఫ్యామిలీ అండ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ కనిపిస్తారు. హౌ డు యూ బ్యాలెన్స్ దట్? అంటే నేనేమనుకుంటానంటే ఫ్యామిలీ అంటే నా దృష్టిలో నాకు 2 అబ్బాయిలు, వైఫ్, నలుగురం కాదు. నా దృష్టిలో ఫ్యామిలీ అంటే అన్నయ్యల వైఫ్లు, వాళ్ళ పిల్లలు, మనకన్నా అమ్మ నాన్న. బేసిక్గా నా దృష్టిలో
తర్వాత ఏంటంటే మేము కలవాలని ఒక చిన్న ఒక్కొక్క ఫ్యామిలీలో ఏమవుతుంది అంటే ఫోన్ చేసి పిలిచినా రారండి. వాడు పిలిస్తే మనం లేదా ఇంట్లో అనుకుంటారు. నాకు తెలిసి నా ఫ్రెండ్స్ ఫ్యామిలీలో చాలా చోట్ల చూసిన. మా ఫ్యామిలీలో ఎలా ఉంటుందంటే ఫ్యామిలీ గ్రూప్ అన్నట్టు ఉంటుంది. ఈవినింగ్ ప్రోగ్రామ్ అనగానే అందరూ నేను వస్తున్నా అంటారు. ఇలా ఇలా తంపెడతారు అంతే. ప్రోగ్రామ్ 7 అంటే 6:30 6:45 మ్యాక్స్ అందరూ వచ్చేస్తారు. నేను చెప్పాలి నేనే లేట్గా వెళ్తా. అలా నేను కోపడరు మళ్ళీ. పాపం వీడు ఏదో వర్క్లో ఉంటాడు అంటారు. ఈలోపు ఇంట్లో అంతా సెట్టింగ్ ఉంటుంది. ఇంకా ఎవరి ప్రోగ్రామ్లో వాళ్ళు ఉంటారు. సో బేసికలీ ఫ్యామిలీ మీకు చాలా పెద్ద ఎసెట్ అయితే. అవునండి. మీ సక్సెస్ కి 100% ఫ్యామిలీ కూడా అట్రిబ్యూట్ చేయాలి. ఫ్యామిలీ సపోర్ట్ చేయండి మనం ఏమి ఉండదు కదండి. ఫ్యామిలీ అనగానే అమ్మ గురించి నాన్న గురించి చెప్తాను. నేను చెప్తాను మా అమ్మ గురించి మా నాన్న గురించి. ఇప్పుడు నేను 5 అన్నదమ్ములు, నేను లాస్ట్ కదా. నాకన్నా మా అన్నయ్యలు గ్రేట్. అన్నయ్యలు ఎలా అంటే వాళ్ళు వాళ్ళ చిన్నతనంలో వాళ్ళు మనం చూసుకున్నది మనకు తెలియదు, మనం చిన్నపిల్లలం కాబట్టి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇది ఎలా కన్వే చేయాలో నాకు చిన్న తెలియట్లా. చిన్న సాక్రిఫైసెస్ కూడా కౌంట్ అవుతాయి అంతే అయ్యేనండి. ఆ వయసులో మీకు ఏం కావాలి, కోట్ల ఆస్తులని కావాలండి, బైక్లు కార్లని కావాలండి, ఆ చిన్న చిన్నవే. మా 4 అన్నయ్య కూడా అంతే. అంటే టైలరింగ్ చేసేవాడు చిన్నతనంలో. ఒకసారి ఒక షర్ట్ తీసుకొచ్చాడు నా కోసం, కుట్టుకొని తీసుకొచ్చాడు. ఇంకా అవే, ఇంక అంతమించి ఏం చేయాలి చెప్పండి. సార్ బేసికల్ గా చిన్న చిన్న వాటికి కూడా మీరు ఎక్కువ గ్రేట్ఫుల్ గా, హ్యాపీగా, థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతున్నారు. దట్ ఈస్ మీ పర్సనాలిటీ. ఒక రకంగా అంటారు కదా సార్, మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు, మీరు అది నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు, లైఫ్ లో మనకి దొరికిన ప్రతి వాటికి కనుక మనం సంతోషపడి థ్యాంక్ఫుల్ గా ఉంటే లైఫ్ ఇంకా చాలా ప్రోగ్రెస్. 100% అండి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు, నేను చిన్న అడిగి నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండి మేము సంక్రాంతికి వెళ్ళినప్పుడు పెద్ద హాల్ ఉంటుంది. ఆల్మోస్ట్ 40 SFT ఉంటుంది. ఆ 40 SFTలో ఎలా ఉంటుందంటే పెద్దవాళ్ళు ఒక 4 పడుకునేట్టు బెడ్ చేయించాను నేను. మా అమ్మ, మా పెద్ద అన్నయ్య, రెండో అన్నయ్య, తర్వాత ఎవరికన్నా బాగుండోళ్ళు ఉంటే 4 వాళ్ళు పడుకుంటాను. వాళ్ళ కోసమే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీ ఎవరైనా ఉంటే కతి మా అందరు కింద పడుకుంటామే. నాకు జాగ్వార్ కార్ ఉంది, లేదంటే లగ్జరీ హౌస్ ఉంది, అవన్నీ ఆడ ఏం కుదరవు. ఆ పెద్దవాళ్ళు పైన ఉండాలి, మా అందరికి కింద ఉండాలి. పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు మా పిల్లలు, అన్నయ్యల పిల్లలు అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత సర్వెంట్స్ ఏంటంటే వంట వండే వాళ్ళు ఉంటారు, క్లీనింగ్ వాళ్ళు ఉంటారు. అలా కాకుండా సర్వెంట్స్ ఎక్కువ పెట్టుకోం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అడుగుతా అండి. ఫ్యామిలీలో అందరూ డెవలప్ అవ్వరు, కొంతమందే డెవలప్ అవుతారు. ఒకళ్ళు డెవలప్ అయ్యి కతిమా వాళ్ళకి కూడా మనం చూపించాలంటే మన పిల్లల్ని కూడా అలా పెంచాలి. ఎగ్జాక్ట్లీ. నా దృష్టిలో ఏంటంటే డబ్బు సంపాదన కాదు, ఫ్యామిలీ సంపాదన చాలా ఇంపార్టెంట్. ఇలా అలా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఏది సంక్రాంతికి వాటికి వెళ్ళినప్పుడు అందరం కలిసి అలా తిరగబట్టి, అరే మా కజిన్ అంటే ఇప్పుడు మా పెద్దన్నయ్య వాళ్ళ అబ్బాయి కావచ్చు, రెండో అన్నయ్య అబ్బాయి కావచ్చు, మూడో అన్నయ్య అబ్బాయి, ఏ అబ్బాయి అయినా సరే వీడు ఫైనాన్షియల్ స్టేటస్ అక్కడ తెలుస్తుంది. అర్థమైందండి? అది మెంటాలిటీ, స్టేటస్. అందరూ ఏమనుకుంటారంటే డబ్బే గొప్ప అనుకుంటారు. డబ్బు కావాలి, సేమ్ టైం ఫ్యామిలీ వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్, వాళ్ళ కష్టాలు ఏంటంటే వాళ్ళు చెప్పుకోకూడదు, వాళ్ళతో మాట్లాడదామని తెలిసిపోవాలి. వాళ్ళు అర్థమైంది సార్. నాకు ఫ్యామిలీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్, చాలా ఇంపార్టెంట్. నాకు అది ఇష్టం. నాకు అందుకనే నేను అలాగా కొనసాగిస్తున్నారు, కాపాడుకుంటున్నారు. ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళు వర్క్ లో టాప్ మోస్ట్ పొజిషన్ కి వెళ్తే అది గొప్ప అవ్వచ్చు సార్. లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ, హెల్త్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ అప్పుడు కెరియర్ లో సక్సీడ్ అయ్యానుకోండి సార్. ఇన్ని బ్యాలెన్స్ చేసిన వాళ్ళు నిజమైన స్టార్స్. అంటే ఫస్ట్ మనం లవ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఎలా ఉండాలంటే నీ లైఫ్ నువ్వు లవ్ చేసుకున్నావు, సెల్ఫ్ లవ్ ఉంటుంది. సెల్ఫ్ లవ్ అంటే నా బాడీ ఇలా ఉండాలి, సేమ్ టైం వర్క్లో ఎలా మనం కాన్ఫిడెంట్గా ఉంటామో, సేమ్ టైం రోజు నేనేమనుకుంటానంటే ఎంత బిజినెస్లో బిజీగా ఉన్నా నా కోసం నేను 1 hour టైం పెట్టుకుంటా. ఇంట్లో థియేటర్ అని జిమ్ 2 ఉంటాయి. నేను బయటికి జిమ్కి వెళ్ళడానికి టైం ఉండదు. ఏం చేస్తాను, ఏదో వెబ్ సిరీస్ పెట్టుకుంటా. వెబ్ సిరీస్లో ఎలా ఉంటుంది అంటే మనకి బయటకు అడిగేయాలని ఉండదు, రూమ్ లోంచి బయటికి రావాలనిపించదు, ఎందుకంటే ఎండింగ్ ఉంటుంది కదా దానికి. మళ్ళీ ఇంకొకటి చూడాలి, యాంగ్జైటీ, స్కిప్ చేయడానికి ఇష్టం ఉండదు. ఆ మూవీ అనుకోండి కొద్దిగా మనకు అర్థమైపోద్ది మ్యాటర్ లాస్ట్కి ఇది అన్నట్టు. ఆ వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తాను. వెబ్ సిరీస్ మంచి వెబ్ సిరీస్ ఏముండయి అని సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ అనమాట. ఆ వెబ్ సిరీస్ అవ్వకూడదు, దేవుడు దండం పెట్టుకుంటా. రోజు 1.5 hour కింద నుంచి ఫోన్స్ వస్తూ ఉంటాయి, రెడీ అవ్వాలి, వెళ్ళాలి అంటూ ఉంటారు. నేను మాత్రం 5 నిమిషాలు 10 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు అనుకుంటా. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ 1 hour మాత్రం ఫోన్ సైలెంట్లో పెట్టేస్తా. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ నాకు లేదన్నట్టుగా భావిస్తా. ఫోన్ ఉన్న కానీ ఏమవుతుందంటే కొంచెం వర్కౌట్ చేసే గ్యాప్ వచ్చినా కానీ ఏదో ఒక రీల్ చూసుకుందాము, లేదంటే ఏదైనా మెసేజ్ వచ్చినా చూసుకుంటాం. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. అది అయిపోయిన తర్వాత కిందకు వస్తే డైట్ అన్నారు కదా, చదువుతా అండి. మార్నింగ్ రాగి కంపల్సరీగా మీరు వర్కౌట్ చేస్తారు 1.5 hour. ఓకే, అదొకటి అర్థమైంది. నెక్స్ట్ మనం ఫుడ్ వచ్చేసరికి రాగి జావ అండి. మార్నింగ్ రాగి జావ, ఒక కప్పు రాగి జావ తీసుకుంటే మనకు ఒక 1.5 hour తోసేస్తుంది. కడుపులో మనకి ఏజ్ పెరిగే కొద్దీ గ్యాస్ట్రిక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత అయిపోయిన తర్వాత గ్యాప్ 9కి పొరపాటు 9కి తాగామనుకోండి, తర్వాత 11కి ఎగ్ వైట్స్
5 ఎగ్ వైట్స్ తినేయాలి, ఎల్లో అసలు తినను నేను. తర్వాత మధ్యాహ్నం 1:30 కల్లా 8 ముద్దల రైసే తినాలి. అదేం లెక్క సార్, ఏమి ముద్దలే అంతే, నేను చేసేది ఏముందండి, షోరూమ్ లో కూర్చొని నా వర్క్ నేను అంటే ఇంకా చేసుకుంటా. కర్రీస్ అవన్నీ కూడా తీసుకుంటారు కదా. కర్రీ అది జస్ట్ కర్రీ అని అయ్యో 10 ముద్దలు తినను కర్రీ. దానికి ఎంతైతే సరిపడా తినాలో అంత తినాలి. మనకు కావాల్సిన బాడీకి న్యూట్రియన్స్ ఫస్ట్ ఎందుకు రావు మనకి ఆకలి, ఏమనిపిస్తుంది తినాలనుకుంటే యాంగ్జైటీ తింటాం, కానీ నా ఫుడ్ ఇదే ఉంది అని అనుకుంటే అదే తినాలి అంతే. ఇప్పుడు పార్టీకి వెళ్తాను, పార్టీకి వెళ్ళినా నా పార్టీషన్ నేను చేసుకుంటా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ 10 స్టార్టర్లు చెప్పారు అనుకోండి, దానిలో పీస్ ఇదే నా ఫుడ్ అనుకుంటా అంతే. అది నా ఫ్రెండ్స్ అంతా తిన్నాక లాస్ట్ అది అలానే ఉంచుకుంటా, ఎందుకంటే పొరపాటున ఎక్కువ తిన్నాం అనుకోండి వాళ్ళు మళ్ళీ నా ప్లేట్లో పెట్టేస్తారు కదా. అట్లా ఎవ్రీడే కూడా అంతే. ఈవినింగ్ 4కి వచ్చి సలాడ్ పెడతారు, క్యారెట్, బీట్రూట్, కీరా అట్లాంటివి, అవి తినేస్తాను. 6కి ఆ టైంలో కాఫీ తాగుతాను. ఆ కాఫీ అయిపోతే ఈవినింగ్ 7:30కి లైట్గా ఒకే ఒక పుల్కా విత్ కర్రీ, ఇంకా అంతే అయిపోయింది. ఎనీ జ్యూస్, పుచ్చకాయ జ్యూస్ బాగా ఉపయోగపడుతుందండి. పుచ్చకాయ జ్యూస్ ఒకటి. జ్యూసులు తాగితే మళ్ళీ గ్లూకోజ్ పెరుగుతుంది అంటారు కదా సార్. లేదా మరి నేనైతే పిప్పుతోటి తాగుతాను. దానిలో షుగర్, కాఫీలో కూడా షుగర్ వేసుకోను. పుచ్చకాయ జ్యూస్ మళ్ళీ డైరెక్ట్ తాగేసాడు. అంటే రాత్రి డిన్నర్ అయిన ఒక పుల్కా అయిన తర్వాత పుచ్చకాయ జ్యూస్ తాగుతారా? అది నైట్ పడుకునేటప్పుడు పుచ్చకాయ జ్యూస్, మళ్ళీ వెంటనే తింటే బ్లోటింగ్ వస్తుంది. అబ్బా దేనికైనా 1-2 గంటలు గ్యాప్ ఉండాలి. సార్ బేసికల్ గా మీ బాడీ మెటబాలిజమే మీరు సన్నగా ఉంటారా సార్? అయి ఉండొచ్చేమనండి, మన అన్నయ్యలు కూడా సన్నగానే ఉంటారు. ఎందుకంటే పడుకునే ముందర పుచ్చకాయ జ్యూస్, ఎనీ ఫ్రూట్ జ్యూస్ తాగితే షుగర్ స్పైక్ అవుతుంది కదా, మనం యాక్టివిటీ ఏమి ఉండదు కదా. అంత దూరం ఆలోచించనండి. నా పొట్టలో పడుకునే ముందు ఏదైనా కొద్దిగా పడుకునే ముందు కొద్దిగా నిండుగా ఉంది అనుకోండి, హ్యాపీ నిద్రపోతాం. ఆకలితో పడుకున్నాం అనుకోండి ఇబ్బంది అవుతుంది. కానీ మిడ్ నైట్ ఒకసారి ఆకలి వేస్తుంది. మిడ్ నైట్ ఆకలి వేసినప్పుడు ఇది ఉంటుంది కదండి, డేట్స్ ఉంటాయి. డేట్ ఒకటి తిన్నా సెట్. ఎండు ఖర్జూరాలా మళ్ళీ షుగర్ మామూలుదేనండి, మామూలుదే. ఎండు ఖర్జూర ఎర్లీ మార్నింగ్ వాటర్. ఎన్ని గంటలు పడుకుంటారు సార్ మీరు కూడా? అంటే అసలు 3 గంటలు 2 గంటలు అని చెప్పొద్దు సార్. ఎన్ని గంటలు పడుకుంటారు? ప్రతిరోజు 1 గంట పడుకుంటా, మార్నింగ్ 7 గంటలు లేస్తానండి. అంటే 6 అవర్స్ రఫ్ గా పడుకుంటారు. 6-5. ఒకసారి వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉందంటే 4 అవర్స్ పడుకుంటా. నాకు నిద్ర అంత ఇదేం కాదు, నాకు ఎనర్జీ ఎక్కువ. లక్కీగా వర్క్ చేస్తూనే ఉంటాయి. మీకు ఆ వర్కే డ్రైవింగ్ ఫోర్స్ అన్నమాట. వండర్ఫుల్ సార్. సార్ వీ హ్యాడ్ అ హార్ట్ ఫిల్డ్ కాన్వర్సేషన్ విత్ యూ. ఫైనల్ గా మనం ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందర లైఫ్ లో ఒక గోల్ పెట్టుకొని ఆస్పైర్ అయ్యే వాళ్ళకి కానీ, ఆర్ మీ లైఫ్ లెసన్స్ నుంచి నేర్చుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ లెసన్స్ కానీ ఆడియన్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, దాంతో కంక్లూడ్ చేద్దాం. సక్సెస్ అనేది ఎవరికి వన్ డే రాదండి, చెప్తున్నానుగా. సక్సెస్ అనేది చాలా, అది ఎలా వస్తుంది ఎవరికి తెలియదు, చెప్తున్నానుగా. ఉన్న దానిలోనే సక్సెస్ ఎలా చెయ్యాలి, కొట్టాలి అనేది మనం ప్రయత్నించాలి అంతే. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ బిజినెస్లో లాభం రాలేదు, ఇంకో బిజినెస్కి వెళ్తారు, ఇంకో బిజినెస్ రాలేదు, ఇంకో బిజినెస్కి వెళ్తారు. చాలా తప్పు. ఉన్న దానిలోనే నేను ఎందుకు వెళ్ళకూడదు? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, వర్క్షాప్ కూడా నేను ఇట్లా వచ్చానంటే, చాలా మంది చిన్నతనంలో జ్యువెలరీ షేట్లను చూసాను నేను. జ్యువెలరీ షేట్లను చూస్తే, జ్యువెలరీ షేట్లు అనే వాళ్ళు వర్కర్తో మాట్లాడడానికి ఇష్టపడరు, కనపడంగానే తిడతా ఉంటారు. వాళ్ళ చేత మనం ఎందుకు తిట్టించుకోవాలి? మనమే అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు? మన అక్కడికి వెళ్ళి ఎవరిని తిట్టుకున్న పని చేయించుకోవాలి అనుకునే గోల్ కూడా ఉంది నాలో. అట్లా ప్రతి ఒక్కటి కూడా చెప్తున్నాను. ఫైనల్గా ఏంటంటే, మనమే గురువుగా భావించాలి. ఎవరైనా అవమానిస్తే గనక అవమానం పడాలి, కానీ మీలో ఉన్న కసిని లేపాలి అంతే. వీడు తిట్టాడరా అని చెప్పి వాడిని కొట్టడం కాదు. వాడిని ఎలా కొట్టాలంటే, నువ్వు కసిగా ఎదిగి అలా కొట్టి చూపించాలి. అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే సైకలాజికల్ డిప్రెషన్ గురవుతారు. అరే నేనే పొగడాల్సి వస్తుంది అంతే కదా. ఏదో రోజు ఓ స్టేజ్ మీద ఎక్కించినప్పుడు మైక్ లో మాట్లాడుతుంటే అడిగి కింద ఉంటాడు, మీరు బయటకి మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడో మాడిన వాసన వస్తుంది అనుకోవాలి. అలాంటి చాలా సిచ్యువేషన్స్ జరిగినాయి నాకు. కొన్ని ప్రోగ్రామ్స్, మా విశ్వకర్మ జయంతి కానీ, వినాయక చవితులు కానీ కొన్ని జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు మనకేం పెద్ద పెట్టేస్తారు, మనల్ని ఎవడైతే తిట్టాడో వాడు మాత్రం అక్కడే ఉండి కింద ఉండి సైలెంట్ గా క్లాప్స్ కొట్టకుండా కామ్ గా అలా జరుగుతూ ఉంటాయి. వండర్ఫుల్ సార్. ఇలాంటి లైఫ్ లెసన్స్ తో పాటు ఇంకా వాల్యుబుల్ గోల్డెన్ లెసన్స్ మళ్ళీ కూడా తీసుకుంటూ ఉందాం కుదిరినప్పుడల్లా. సో గుడ్ టాక్ టు యూ అండ్ సో గుడ్ వీ గాట్ కనెక్టెడ్. థ్యాంక్ యూ సో మచ్. మోర్ పవర్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.